సో సో 6:05 అయిందండి. సెంటర్ ఫర్ సోషల్ డైలాగ్ స్టార్ట్ చేస్తున్నాము. ప్రత్యేకంగా ఇవాళ ఇంట్రడక్షన్ ఏమి అక్కర్లేదు. సెంటర్ ఫర్ సోషల్ డైలాగ్కి అందరూ ఆల్రెడీ ఎక్కువ సార్లు కలిసిన వాళ్ళే ఉన్నారు. సో విల్ స్ట్రైట్ అవే గో ఇన్ టు ది ఇష్యూ అండి. ఇవాళ రామ్ కిషోర్ మన ఆల్మోస్ట్ ఈజ్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ ది సిఎస్డి అండ్ ఆల్సో ఎ కైండ్ ఆఫ్ ఎ ఫౌండర్ మెంబర్. ఆయన యులగి ఏ ఫేసెట్ ఆఫ్ లిటరేచర్ అనే టాపిక్ మీద మాట్లాడుతున్నారు. రామ్ కిషోర్ని ప్రత్యేకంగా మీ అందరికీ మళ్ళీ ఇంట్రడ్యూస్ చేయగలరు, కానీ యాజ్ ఎ ఫార్మాలిటీ ఐఎమ్ ఇంట్రడ్యూసింగ్. రామ్ రామ్ కిషోర్ ఇస్ ఒక రకంగా చెప్పాలంటే కంటిన్యూస్లీ గ్రోయింగ్ పర్సనాలిటీ. అంటే ఫ్రమ్ ద డే ఐ హ్యావ్ సీన్ హిమ్ యాజ్ అన్ ఎంతూసియాస్ట్ ఎంక్వైర్ అబౌట్ ద లిటరేచర్, టుడే హీఈస్ a kind of authority on many issues. He's also contributing to the literary critic. He's also a film critic, well-known film critic. And అది కాకుండా ఆయనకి వృత్తిపరంగా ఈజ్ ఏ బిజినెస్ అనలిస్ట్ అండ్ స్టార్ట్అప్ అడ్వైజర్ అండ్ సో మెనీ, అతనికి చాలా క్వాలిఫికేషన్స్ ఉన్నాయి. హీ వాజ్ ఎర్లియర్ ఏ లెక్చరర్ ఇన్ మేనేజ్మెంట్. సో సో మెనీ థింగ్స్ ఆర్ టు హిస్ క్రెడిట్. సో ఇంకా ఎక్కువ టైం తీసుకోకుండా టు హ్యావ్ ది టాపిక్, బికాస్ రామ్ కిషోర్ ఇస్ ఎ వెల్ నోన్ మ్యాన్. CSD is well known to all of us. So, Ram Kishore, now the mic is over to you. You can deliberate on the topic. Eulogy, a literary device. Please, carry on, sir. Thank you, sir. Introduction అవసరం లేదు అని చెప్పారు. That is also good enough. Sound కొంచెం పెంచండి. Sound కొంచెం పెంచండి. Yeah, that is also good enough, sir, to be part of this evening today. Interestingly, to begin with, ఇవాళ సబ్జెక్ట్ చెప్పే ముందు I for a long time actually ఏదన్నా ఒక ఇన్సిడెంట్ గురించి చెబుతూ రాయడం అన్న అలవాటు ఎక్కువగా చెప్పడం జరిగేది. ఆ తర్వాత రాయడం అన్న అలవాటు వచ్చిన తర్వాత ఐ వాజ్ ఏబుల్ టు సీ దట్ ఇలా రాయడము అన్నది లిటరరీలో ఒక దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అ ఫ్యాసెట్ అని అర్థమైంది. అంటే ఒక బేసిక్ ఒక డాక్యుమెంటేషన్, ఒక అనుభవం నుంచి ఏదన్నా చేసి రాయగలిగితే దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అ ఫ్యాసెట్ ఆఫ్ లిటరేచర్ అని అర్థమైనప్పుడు some time back, I think around some 20 years back, for the first time, నేను ఈ ఆలజీ అన్న ఒక దీనికి ఫస్ట్ ఇంట్రడ్యూస్ అయ్యాను. సో దిస్ వాజ్ వెరీ పర్సనల్ గ్రౌండ్స్లోనే జరిగింది. మా నానమ్మ గారు చనిపోయినప్పుడు, సో దెర్ వాజ్ అ హ్యూజ్ గ్యాదరింగ్ ఆన్ ది లాస్ట్ డే ఆఫ్ ది ఆఫ్ హర్ సెరమనీస్ కండక్ట్ చేస్తున్న ఆ టైంలో there was everyone pouring out a lot of thoughts, lot of interesting instances of our life. ఇలా చెబుతూ చేస్తున్నప్పుడు I thought what is this kind of an literature is called అన్న ఒక చిన్న థాట్ వచ్చింది నాకు. సో వెన్ ఐ వాజ్ గోయింగ్ అరౌండ్, అంటే ఒక వ్యక్తిని గురించి, అంటే దట్ వాజ్ ఓన్లీ వెరీ పర్సనల్ ఇన్స్టెన్స్. సో ఒక వ్యక్తి ఇంతమందికి ఇన్ని రకాల అనుభవాలు, ఇన్ని రకాలుగా పరిశీలించబడి, ఇన్ని రకాలుగా వాళ్ళు మనసులో నిక్షిప్తం చేసుకున్న ఒక సంగతిని ఇలా తెలుసుకోవడం నాకు అది కవిత కాదు, అది ప్రోజ్ కాదు, బట్ ఇట్ ఈస్ ఎ కైండ్ ఆఫ్ అన్ ఇంట్రెస్టింగ్ వే దట్ పీపుల్ హ్యావ్ స్టార్టెడ్ పుట్ టు ఇట్. సో ఇక్కడ ఐ కేమ్ టు లెర్న్ దట్ ఇలా ఎక్స్ప్రెస్ చేసేదాన్ని, ట్రిబ్యూట్స్ పే చేయటాన్ని ఆలజీ అని అంటారు అని చెప్పి జస్ట్ లేట్లీ ఐ స్టార్టెడ్ గెటింగ్ ఇన్ టు అండర్స్టాండింగ్. అండ్ ఈ ద వెరీ ఫ్యాసెట్స్ ఆఫ్ లిటరేచర్, ఒక రకంగా చెప్పాలంటే నాకు ఈ ఆలజీలో అంటే కవిత్వం తెలియకపోయినా, ప్రోజ్ సరిగా తెలియకపోయినా, ఒక సామాన్యంగా మనకు అనిపించే మాటల్లో మనం ఎంత బాగా రాయొచ్చు, ఎంత బాగా వెలిబుచ్చొచ్చు అని, ఎక్స్ప్రెస్ చేయొచ్చు అని చెప్పి తెలుసుకునే దీనికి నాకు ఆలజీ అన్నది ఒక పెద్ద సబ్జెక్ట్ కింద తోచింది నాకు. అండ్ ఇంట్రెస్టింగ్లీ నేను స్లోగా వెన్ ఎవర్ ఐ గాట్ టైమ్ ఐ స్టార్టెడ్ collecting a lot of articles that are written as tributes to a lot of great people, great experiences,
లేదంటే నాస్టాలజియా కింద వాళ్ళ ఊరు గురించో లేదా వ్యక్తుల గురించో రాసుకున్న వాటిని స్లోగా కలెక్ట్ చేయటం మొదలెట్టాను. బై అండ్ లార్జ్ అలా కలెక్ట్ చేస్తూ ఈ ప్రాసెస్లో ఐ వెంట్ వెరీ డీప్ ఇన్ టు అండర్స్టాండింగ్ అసలు ఇలాంటి ఒక ఫ్యాసెట్ ఎలా ప్రపంచంలో ఉంది, ఎక్కడ ఎలా రికగ్నైజ్ అయ్యింది అన్నది చాలా విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేశాను. అండ్ ఐ ఫౌండ్ అంటే వెన్ ఎవర్ ఐ స్టార్ట్ ఒకసారి నేను ఎక్కువగా ఈ యాజ్ ఎ గ్రోయింగ్ గై ది స్టోరీస్ ఆఫ్ రోమన్ ఎంపరర్స్ నన్ను చాలా ఇన్స్పైరింగ్గా అనిపించేవి. చాలా వాట్ యు కాల్ దే హావ్ బీన్ పార్ట్ ఆఫ్ సమ్ ఆఫ్ మై గ్రోయింగ్ అప్ స్టోరీస్లో రోమన్ కల్చర్, రోమన్ ఎంపైర్ గురించి చాలా కథలు వినిపించేవి. సో ఈ ప్రాసెస్లో వెన్ ఐ ఫౌండ్ దట్ ది ఆరిజిన్స్ ఆఫ్ ఆలజీని చూస్తే ఇట్ హ్యాస్ రూట్స్ ఇన్ గ్రీస్ అండ్ రోమ్. ఈ ఈ ఈ- ఇక్కడ ఇక్కడ వాళ్ళు దే కాల్ దట్ పబ్లిక్ మార్నింగ్ రిచువల్స్ అని అంటారు. సో ఆ రిచువల్స్లో ఒక వ్యక్తి గురించి చెప్పుకునే ఒక ప్రశస్తంగా చెప్పుకునేవి కొందరు ప్రముఖులు చెప్పేవి చాలా ఎక్కువగా ఫేమస్ అవడం మొదలయ్యాయి. అందులో ఫిగర్స్ లైక్ పెరిక్లస్, హీస్ బీన్ కాల్డ్ as వన్ ఆఫ్ ది పొలిటీషియన్ ఆఫ్ గోల్డెన్ ఏజ్ ఆఫ్ ఏథెన్స్ అని అంటారు. సో ఆ టైంలో ఆయన ఈజ్ ఆల్సో గ్రేట్ ఒరేటర్ అనమాట. సో ఆయన ఒక రకంగా దీన్ని ఆ, ఆ, శిలాఫలకాలుగా తయారు చేయించారు. ఆ తర్వాత కొన్ని డాక్యుమెంటేషన్స్ కింద రాయించారు. ఇలా ఒక కల్చర్ స్టార్ట్ చేశారు ఆయన. అంటే ఏన్షియంట్ సివిలైజేషన్లో చూసిన దీనికి కంటిన్యూషన్గా నాకు తెలియదని కరెక్ట్గా చెప్పలేను కానీ, బట్ దెర్ ఈస్ ఆల్సో ఏ ఒక రకంగా ది మెడివల్ అండ్ రినైసెన్స్ యూరోప్లో కూడా ఇదే స్కోప్ కనిపించింది. రాయల్ కోర్ట్స్లో కానీ ఇదేమది లేదంటే పొయిటిక్ గ్యాదరింగ్స్లో కానీ ఒక చర్చ్ కమ్యూనిటీస్ గ్యాదరింగ్స్లో కానీ దెర్ వాజ్ అ బ్లెండ్ ఆఫ్ క్రిటికల్ థాట్స్. ఇవి ఒక చనిపోయిన వ్యక్తి గురించి మాట్లాడుకోవటం, లేదంటే ఆ, ఒక సందర్భంలో ఇలాంటి అందరినీ కలిపిన ఒక విషయాన్ని గురించి వాళ్ళందరూ చర్చించుకోవటం జరిగేది చూశాను. అండ్ ఐ ఆల్సో ఫౌండ్ దట్ very interestingly, Indian traditions are no less short of this. మన దగ్గర కూడా ఈ కల్చర్ ఉంది. ఇది బై అండ్ లార్జ్ ఇండియన్ లిటరేచర్లో చెప్పాలి అంటే డీప్ రూట్స్ ఆర్ ఇన్ సాంస్క్రిట్. ఒక ఒక వాట్ యు కాల్ ఒక పొయిటిక్ ఫార్మాట్లో దే కాల్ దట్. ఎగ్జాక్ట్గా ఏంటో నాకు తెలియదు కానీ, బట్ ద వెరీ అర్లీ లో నేను కలెక్ట్ చేసిన డాక్యుమెంటేషన్లో ఐ ఫౌండ్ సంథింగ్ ఇంట్రెస్టింగ్లీ శ్రద్ధ సూక్తాస్ అని చెప్పి వేదాలు ఆనర్ చేస్తూ చెప్పిన విధానము. ఐ థింక్ అంటే వీళ్ళందరినీ రెవర్డ్గా అంటే చనిపోయిన వాళ్ళని గౌరవిస్తూ ద డిపార్టెడ్ని హైలీ రెస్పెక్ట్ చేస్తూ చెబుతున్న విధానంలో ఐ థింక్ దెర్ వాజ్ లాట్ ఆఫ్ థాట్స్ దట్ హ్యావ్ బీన్ పుట్ ఇన్. అండ్ ఇలాంటివన్నీ గుర్తుంచుకోవటం, అలాంటివన్నీ ప్రిజర్వ్ చేయటం కూడా చాలా వరకు కొన్ని లాంగ్వేజెస్ చేసి ఉన్నాయి. అందులో టు మై ఇనిషియల్ స్టడీ ఇన్ టు లుక్ ఇన్ టు దట్ ఐ ఫౌండ్ ఆల్మోస్ట్ సైంట్ కింగ్స్, స్కాలర్స్ వీళ్ళందరికీ సంబంధించిన ట్రిబ్యూట్స్, పొలిటీషియన్స్ లేదంటే ఇంట్రెస్టింగ్ పీపుల్, సైంటిస్ట్లు, ఇట్లా చాలా మందికి సంబంధించిన సినిమా కానీ, ఎంటర్టైన్మెంట్ కానీ, సోషల్ వర్క్ కానీ, ఇలాంటి వాటిలన్నిటిలో కూడా ఓవర్ ఎ పీరియడ్ వాళ్ళ రీజనల్ లాంగ్వేజెస్లో కానీ, లేదంటే పాపులర్ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో కానీ ఇలా ప్రిజర్వ్ చేయబడి ఉండడం స్లోగా తెలుస్తూ వస్తుంది. సో ఇక్కడ అందరికీ ఆలజీ అంటే ఏదో తెలుసు, బట్ స్టిల్ ఐ వుడ్ లైక్ టు, సిన్స్ ఐఎమ్ టాకింగ్ ఆన్ ద ఫ్యాసెట్ ఆఫ్ వాట్ దిస్ పర్టికులర్ ఆస్పెక్ట్ ఆఫ్ లిటరేచర్ ఏంటి అని చెప్పి చూస్తున్నప్పుడు ఐ థింక్ ఫస్ట్ వన్ ఒక వ్యక్తి డిపార్ట్ అయినప్పుడు, ఒక వ్యక్తి డిసీజ్ అయినప్పుడు ద వెరీ ఫండమెంటల్ థింగ్ మనం చూసేది ఏంటంటే ది సెలబ్రేషన్ ఆఫ్ అండ్ లైఫ్ విచ్ హస్ కమ్ టు అన్ ఎండ్. అంటే ది పార్ట్ ఆఫ్ దట్ ఎండింగ్ మైట్ బి డిఫరెంట్. కొంతమంది హ్యాపీ ఎండింగ్ ఉండొచ్చు, కొంతమంది వెరీ గ్రేట్ లైఫ్ లివ్ చేసి ఉండొచ్చు, కొంతమంది ఇన్స్పైరింగ్ లైఫ్ స్పెండ్ చేసి ఉండొచ్చు, కొంతమంది హెవీ స్ట్రగుల్లో కంటిన్యూ చేసి లైఫ్ ఎండ్ అయి ఉండొచ్చు. బట్ ద బ్యూటీ ఆఫ్ ఆలజీ అన్న ఒక ఫ్యాసెట్ని తీసుకొని వస్తే
we slowly recognize that it is being considered as a celebration which talks about it, which highlights what are the virtues of it, what are the achievements they had, what are the struggles they gone through, and how did they were able to strategically cope up with these particular struggles, ఎటువంటి వాల్యూస్ మెయింటైన్ చేసేవాళ్ళు, ఎలా ఇలా వాళ్ళ దగ్గరికి గుర్తుండిపోవటానికి ఎలా ఆ పర్సన్ ఇమ్మార్టలైజ్ అయిపోయారు అని అని చెబుతూ మన అందరి ఒక కలెక్టివ్ మెమరీస్ని అలా కలిసినప్పుడు మాట్లాడుకోవటం, అలా కలిసినప్పుడు ఎక్స్ప్రెస్ చేసుకోవటం వల్ల ఇవి ఈ ఈ యొక్క ఫ్యాసెట్ ఆఫ్ లిటరేచర్కి ఒక హై వాల్యూ వచ్చింది. అంటే ఇట్ వాజ్ బై అండ్ లార్జ్, ఇదేదో కొందరికి మాత్రమే అని కాదు, ప్రతి సంస్కృతిలోనూ ప్రతి జాతిలోనూ ప్రతి అంటే అక్రాస్ ఆల్ ది డిఫరెంట్ కైండ్ ఆఫ్ అండ్ జాగ్రఫీస్లో మనిషి చనిపోయినప్పుడు లేదంటే ఇటువంటి సందర్భాల్లో స్మరించుకున్నప్పుడు వాళ్ళకి సంబంధించిన పుట్టినరోజు అవ్వచ్చు, డెత్ డే అవ్వచ్చు, ఇట్లాంటప్పుడు అంతా జరుగుతున్న వాటిల్లో వెళ్ళి చూస్తే బై అండ్ లార్జ్ వీ విల్ సీ ది సెలబ్రేషన్ ఆఫ్ లైఫ్. ఒక రకంగా అంటే ఐ మీన్ హియర్ సెలబ్రేషన్ ఆఫ్ లైఫ్ అంటే అతను ఎంత కష్టపడ్డాడో అన్నదాన్ని కూడా ఒక సెలబ్రేషన్ కింద చూసి చెప్పుకోవటం అనేది జరుగుతుంది. సెకండ్ ఐ సీ ఈస్ దట్ ఇట్ ఈస్ ఎ కైండ్ ఆఫ్ అన్, అంటే ఇది కొంచెం మన సొసైటీలో కొంచెం తక్కువ, బట్ ఇది యూరోప్ అండ్ అమెరికన్ సొసైటీస్లో, ఈవెన్ లాటిన్ సొసైటీలో కూడా ఇది కొంచెం ఎక్కువగానే ఉంది. దట్ ఈస్ కైండ్ ఆఫ్ అన్ కథారసిస్ అండ్ హీలింగ్. అంటే ఇలా అంటే ఇలా చెబుతున్న అతను ఆడియన్స్తో కనెక్ట్ అవుతూ ఈ ఈ ఆలజీస్ ఎలాంటి పర్పస్ని సర్వ్ అవుతుంది, ఎలాంటి ఒక ఎమోషనల్ రిలీజ్కి హెల్ప్ అవుతుంది. అంటే బై అండ్ లార్జ్ నేను చెప్పిన ఈ ప్లేసెస్ అంతా ఎక్కువగా చర్చ్లో గ్యాదర్ అవుతాయి, అరౌండ్ చర్చ్ ఆర్ స్పేస్ ఆఫ్ ఎ చర్చ్లో గ్యాదర్ అవటం. సో ఇక్కడ మేజర్గా ఒక వ్యక్తికి సంబంధించిన ఒక ఎమోషనల్ రిలీజ్కి ఒక ఫెసిలిటేషన్ జరుగుతుంది అన్నమాట. అండ్ దే ఆఫర్ ఇన్ రిటర్న్ ఎ లాట్ ఆఫ్ సొలాస్ అండ్ గివింగ్ ఇన్స్టెన్సెస్ త్రూ ద వెరీ పర్సన్ దట్ దే ఆర్ ఆల్రెడీ టాకింగ్ అబౌట్. అతనికి ఎలాంటి కష్టాలు వచ్చాయి, అతను ఎలా ఓవర్కమ్ అయ్యాడు, అతను ఎలాంటి వాల్యూస్ ప్రాక్టీస్ చేసేవాడు, ఆ ప్రాక్టీస్ వల్ల ఎవరి దగ్గర చేర్చుకున్నారు, ఎవరి దగ్గర చేర్చుకోలేదు, అతని నమ్మకాలు ఏంటి, అతను దేవుణ్ణి నమ్మేవాడా, మనిషిని నమ్మేవాడా, అతనికంటూ ఒక ఇజం ఉండేదా అని ఇలా దెర్ ఈస్ ఎ మల్టిపుల్ ఫ్యాసెట్ దట్ అంతవరకు మనం రోజు చూస్తున్న వ్యక్తిని మనకు తెలియని చాలా విషయాలు ఇలా ఓపెన్ కమ్యూనికేషన్స్లో షేర్ చేసుకోవటం అన్న ఒక ఈ ప్రాసెస్ వాజ్ ఏబుల్ టు హీల్ ఎ లాట్ ఆఫ్ క్లోజ్ పీపుల్ టు దట్ డిపార్టెడ్ అనమాట. సో దే యూస్ టు ఫైండ్ అ లాట్ ఆఫ్ హీలింగ్ హియర్. ఒక రకంగా దే యూస్ టు ఫైండ్ సోలాస్ హియర్ అన్నది మేజర్గా చెప్పుకోవచ్చు. So one of the other great literary value of ology ఏంటి అంటే I consider this somehow by and large I consider this cultural and historical preservation. అంటే మనం మనం సహజంగా అంటే దిస్ ఇస్ నాట్ టు సే మనం ఒక రకంగా చాలా వరకు మన యొక్క థాట్స్ని, మన యొక్క టాక్స్ని, మన యొక్క వాట్ యు కాల్ మన యొక్క కొన్ని పర్స్పెక్టివ్స్ని మనం ఓపెన్గా షేర్ చేస్తున్నప్పుడు మనకు చాలా పూర్ డాక్యుమెంటేషన్ హ్యాబిట్ అనమాట. అంటే అవి మనం డాక్యుమెంట్ చెయ్యం, అలా 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 ఒక టైంలో మాట్లాడి ఆగిపోతామే తప్ప దానికి ఒక కలెక్టివ్ వాల్యూగా ఉండి అవన్నీ జరగవు అనమాట. బట్ యుఎస్ అండ్ యూరోప్ సొసైటీస్ బై అండ్ లార్జ్ దే ప్రిజర్వ్ దీస్ డాక్యుమెంట్స్. అంటే అవి ఆర్కైవ్స్ కింద ప్రిజర్వ్ చేయటము, లేదంటే ఒక కింగ్కి సంబంధించిన ఒక కింగ్డమ్కి సంబంధించిన మ్యూజియం ఏర్పడినప్పుడు వాటిల్లో ప్రిజర్వ్ చేయటము, ఆ యొక్క ఆ కింగ్డమ్ యొక్క లీనేజ్ వీటిల్ని కంటిన్యూస్గా ప్రిజర్వ్ చేసేదానికి ఒక ఎఫర్ట్ ఇవ్వడము, ఇటువంటివి కంటిన్యూస్గా జరగడం వల్ల దెర్ ఈస్ అ లాట్ ఆఫ్ ప్రిజర్వేషన్ బోత్ ఇన్ హిస్టారికల్లీ అండ్ ఆల్సో కల్చరల్లీ. ఇలా హిస్టారికల్ ఈవెంట్స్ అవ్వచ్చు, ఈ పర్సనల్ లెగసీస్ అవ్వచ్చు, దే యాక్ట్ యాజ్ సంథింగ్ ఒక రకంగా దే ఎస్టాబ్లిష్ ఎ కనెక్ట్ or like a bridge between the past and the future. So ఈ generations when they come back to know who this guy is all about, అసలు ఈ వ్యక్తి ఎవరు ఏంటి అని తెలుసుకునే ప్రాసెస్లో
మనం మొత్తం మనకు దొరకకపోయినా ఈ ఆలజీని చదవగలిగితే, ఈ ఆలజీని ప్రిజర్వ్ చేయగలిగితే దీని యొక్క హై లిటరరీ వాల్యూ చాలా కాంట్రిబ్యూట్ చేసే స్కోప్ ఉంటుంది అని చెప్పి చెప్తారు. సో దెర్ ఆర్ అదర్ ఆల్సో ఐ ఫౌండ్ సమ్ ఇంట్రెస్టింగ్లీ ఇస్ దట్ there are some styles and narrative approaches given in this particular ology లో ఎక్స్ప్రెస్ చేసేటప్పుడు. ఫస్ట్ వన్ ఐ ఆల్వేస్ బై అండ్ లార్జ్ చాలా సులభతరంగా చాలా కాలంగా జరిగినది అంటే ఆలజీస్ అన్ని ఒక రకంగా పొయిటిక్ ఫామ్లోనే ఆర్ లిరికల్, వాళ్ళ ఎమోషన్స్ని లిరికల్ ఫామ్లో ఈజీగా క్లాసికల్ అని అనుకోండి అలాంటి వాటిల్లో ఎక్కువగా ఆ లిటరేచర్లో ప్రిజర్వ్ చేయబడ్డవి చాలా వరకు ఉన్నాయి. సో ఇట్స్ ఇట్స్ అది ఇది ఒక రకంగా మ్, మనిషికి ఆ, కవిత్వంలో చెప్పగలుగుతున్నాడు అంటే ఆ వ్యక్తి యొక్క మనసు, ఆ వ్యక్తి యొక్క ఆ, చెబుతున్న వ్యక్తికి సంబంధించిన విషయాన్ని చాలా ఔన్నత్యంగా చాలా సమయం అంటే చాలా కుదురుగా మనిషి తన సమయాన్ని తీసుకొని ఆ కవిత్వంలో చెప్పడం జరుగుతుంది. అందుకనే దీని యొక్క స్టైల్ నెరేటివ్కి ఈ అప్రోచ్ ఉంటుంది. ఆ వ్యక్తి మీద ఉన్న గౌరవాన్ని చాలా అంటే మనిషి ఒక ఒక వ్యక్తి డిపార్ట్ అయినాడన్న భావం ఉద్వేగంలో ఉన్నప్పుడు మనిషి చాలా స్లోగా మాట్లాడతాడు. సో అలా స్లోగా మాట్లాడుతున్నప్పటికీ చాలా మందికి స్లోగా ఉన్నప్పుడే ఎక్కువగా కవిత్వంలో చెప్పగలిగే ఒక స్కోప్ అంటే ఆ ఒక్కొక్క పదాన్ని కూడి మాట్లాడగలిగే స్కోప్ ఎక్కువగా వస్తుంది కాబట్టి అలా ఎక్కువగా పొయిటిక్ ఎలిజీలు ఎక్కువగా మనము ఇనిషియల్ డేస్లో చూసాము. బట్ యాజ్ ది ఫార్మ్ ఆఫ్ కమ్యూనికేషన్ స్టార్టెడ్ హ్యావింగ్ మోర్ చాయిసెస్ లైక్ న్యూస్ పేపర్స్, మ్యాగజైన్స్, రేడియోస్, టీవీస్, ఇప్పుడు యూట్యూబ్స్, లేటెస్ట్ అడ్వాన్స్డ్ కమ్యూనికేషన్ టూల్స్ రావడంతో ఏమైపోయింది అంటే there are a lot of essays and speeches and lectures have started contributing multiple images, multiple imagery also, not just images, multiple imagery, and ఒక రకంగా లిటరరీ ఎక్స్పెరిమెంట్స్ కూడా చేయాల్సిన స్థాయికి అండ్ ఇంట్రెస్టింగ్లీ ఏంటి అంటే ఇది దిస్ ఇస్ సంథింగ్ ఐ కాల్ ఇండివిజువల్ కాంట్రిబ్యూషన్స్లో ఈ మీడియంకి సంబంధించిన టూల్స్ తీసుకొని చాలా వరకు అద్భుతంగా చెప్పే ప్రయత్నం అయితే చేయగలిగారు. అండ్ దీని తర్వాత ఐసీ దెర్ ఈస్ ఆల్సో అన్ అనదర్ అంటే నేను ఐ వాస్ టాకింగ్ టు ఎ ఫ్రెండ్ ఆఫ్ మైన్ అబౌట్ దిస్ ఆలజీ సమ్ డెకేడ్ బ్యాక్. ఆయన నాకు నువ్వు చెప్పిన పొయిటిక్ ప్రోస్ పక్కన పెడతాము, దెర్ ఈస్ సంథింగ్ ఇంట్రెస్టింగ్ దట్ టాగూర్ లాంటి వాళ్ళు కొంచెం కాంట్రిబ్యూట్ చేశారు. దాన్ని దాన్ని ఏమంటారు అంటే ఈ సెడ్ వర్డ్ అలిగోరికల్ అనుకుంటాను, అలిగోరికల్ ఆర్ సింబాలిక్ కైండ్ ఆఫ్ అండ్ రిప్రజెంటేషన్ చేస్తూ ఒక ట్రాన్సెండెన్స్ ఆఫ్ లైఫ్ని, ట్రాన్సెండెన్స్ ఆఫ్ థాట్స్ని, ఆ ప్రాసెస్ని, ఆ యొక్క ఫ్లో ఆఫ్ థాట్స్ని ఇలా ఎలిజిక్ పోయమ్స్ కింద ఇలా సింబాలిక్గా చెప్పడం అంటూ కొంతమంది కాంట్రిబ్యూట్ చేశారన్నారు. సో దిస్ ఇస్ ద సమ్ ఆఫ్ ది బేసిక్ స్టైల్స్ అండ్ నెరేటివ్స్ దట్ ఐ హావ్ యాక్చువల్లీ అబ్జర్వ్డ్ అండ్ సీన్ ఇన్ లైఫ్. ఈ తర్వాత మ్, ఇంకెక్కడ యాక్చువల్గా అంటే ఐఎమ్ ట్రయింగ్ టు గివ్ డిఫరెంట్ థాట్స్ ఆన్ ఆఫ్ ఇట్. అంటే ఫస్ట్ పార్ట్ ఐఎమ్ ట్రయింగ్ టు ఇంట్రడ్యూస్ అంటే సారీ దిస్ ఇస్ వాట్ మై ఇనిషియల్ లైన్స్ ఆఫ్ లెక్చర్ షుడ్ హ్యావ్ బీన్ ఇన్ ద సెషన్. సో ఐ ఇనిషియల్లీ వాంట్ టు ప్రజెంట్ వాట్ ఈస్ ది ఆలజీ, ఇలాంటి బేసిక్ థాట్స్ ఎలా వచ్చాయి, ఎలా జరిగింది వరల్డ్లో అని చెప్పి ఆలోచించే ప్రయత్నం చేశాను. సో దట్స్ వాట్ ఐ టుక్ ఇట్. అండ్ దీని తర్వాత ఐ విల్ గెట్ ఇన్ టు ఒక్కొక్క లాంగ్వేజ్, ఒక్కొక్క రీజన్ ఎలా ఈ ఆలజీస్ని కన్సిడర్ చేశాయి. ఆ తర్వాత ఐ విల్ సార్ట్ అవుట్ సమ్ ఆఫ్ ది ఫ్లిప్ సైడ్స్ ఆఫ్ దిస్. అండ్ లాస్ట్లీ ఐ విల్ ఆల్సో షోకేస్ సమ్ ఆఫ్ ది సో హైలీ హ్యాస్ కమ్ ఇన్ టు మై లైఫ్ అని కొన్ని ఇన్స్టెన్సెస్ని ప్రజెంట్ చేసే ప్రయత్నం చేస్తాను. సో ఇక్కడ 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 when we think of the kind of an approaches that are being taken, there is also some kind of an thorough enlightenment that is actually happening అన్నమాట. అంటే it can be things like uh, 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 a reflection on morality, అంటే ఇవి ఒక రకంగా కంటంప్లేషన్స్ని ప్రొవోక్ చేస్తాయి. లైఫ్ ఫ్రజైలిటీ ఎలా ఉంది, ద ఇంపార్టెన్స్ ఆఫ్ లీవింగ్ ఏ
మీనింగ్ఫుల్ లెగసీ ఏంటి అని కొన్ని చెప్పే ప్రయత్నాలు చేస్తాయన్నమాట. అంటే మనము మోర్టాలిటీ అన్నదాన్ని ఈ చావు డిపార్టెడ్కి సంబంధించిన వ్యక్తికి సంబంధించిన విషయాల్లో మనం ఎక్కువగా మనం దాన్నే మార్టాలిటీ అన్నది లేదు ఇతనికి అని చెప్పే ప్రయత్నం చేసేమో కొన్ని కొన్ని సందర్భాలు ఉంటాయి, లేని సందర్భాలు కొన్ని ఉంటాయి. సో ఇది దిస్ ఇస్ వన్ సార్ట్ ఆఫ్ ఎన్లైట్మెంట్ దట్ హ్యాపెన్స్ టు ఒక వ్యక్తిని తెలియనంత వరకు చాలా మంది చెప్పేది ఏంటి అంటే ఆ వ్యక్తి ముందు తెలుసుకున్న తరువాత అని ఉంటుంది చూసారా. అటువంటి ఇన్స్పిరేషన్ కూడా ఈ ఎన్లైట్మెంట్లో ఒక ప్రాసెస్. అంటే అతను అకంప్లిష్ చేసిన హైలైట్స్ ఆఫ్ హిస్ కెరియర్, అతని అతని ఇన్స్పైర్ చేసిన కొందరు వ్యక్తుల గురించి తెలుసుకోవడం, అతను అది పర్సీవ్ చేసే థాట్స్ని, హౌ society was able to contribute, how that man is able to capture these thoughts in a line అని చెప్పుకుంటూ చేసే ప్రయత్నం చాలా బాగుంటుంది. సో ఐ థింక్ ఇన్స్పిరేషన్ ఈజ్ ఆల్సో పార్ట్ ఆఫ్ దట్. అండ్ ఇక్కడ ఇక్కడ మనం మాట్లాడుకుంటున్న వీళ్ళందరికీ సంబంధించి కాకుండా ఒక సెక్ట్ ఉంటుంది. అంటే దే ఆర్ లిటిల్ రిలీజియస్ ఆర్ దే ఆర్ లిటిల్ స్పిరిచువల్. అంటే ఆ, వాళ్ళు చనిపోయినప్పుడు ముఖ్యంగా ఏం జరుగుతుంది అంటే అంతవరకు మనము ప్రతిదీ మతం అనే అనుకున్న టైంలో సడన్ గా మీడియాలో ఒక డిస్టింక్షన్ తీసుకొచ్చారు. దిస్ ఇస్ స్పిరిచువల్, నాట్ రిలీజియస్ అని. ఆ తర్వాత దిస్ ఇస్ అంటే డిస్టింక్షన్స్ తీసుకొచ్చారు అనమాట. దిస్ ఈస్ వెరీ న్యాచురల్ అని ఇంకొక పేరు పెట్టి ఇంకొక కొత్త థెరపీని తీసుకురావడం. ఆ తర్వాత పర్సనల్ ఇంజనీరింగ్ అని చెప్పి, ఇలా మైండ్ఫుల్నెస్ అని చెప్పి, ఇలా ఈచ్ ఆఫ్ దమ్ హ్యావ్ కార్వ్డ్ ఏ డిఫరెంట్ స్పేస్ ఇన్ ఆలజీ అనమాట. సో ఐ కాల్ దిస్ ఇనిషియల్లీ, అంటే ఇది బేసికల్గా రిలీజియస్ థాట్స్ అని ఉన్న ఇన్సైట్ని స్పిరిచువల్ గాను ఎథికల్ గాను ఎలా మౌల్డ్ చేసుకోవచ్చు అని చెప్పి కొన్ని సందర్భాల్లో జరగడం వల్ల ఈ ఆలజీస్ యొక్క థీమ్స్ ఫ్రమ్ మార్టాలిటీ, స్పిరిచువాలిటీ, ఇలా న్యాచురల్గా వాట్ యు సే మన లైఫ్ని మార్చే ప్రయత్నంలోకి ఇవన్నీ రావడం చాలా వరకు వెరీ ఇంట్రెస్టింగ్ వన్. అండ్ ది అదర్ ఆస్పెక్ట్ ఆఫ్ ఇంట్రెస్టింగ్ వే దట్ వీ సీ, నేను ఇప్పుడు కొన్ని ఇండియన్ లాంగ్వేజెస్ తీసుకొని చెప్పాలని చెప్పి కొంచెం హోంవర్క్ చేశాను. అందులో సమ్ ఆఫ్ ద ఇంట్రెస్టింగ్ థీమ్స్ ఏంటి అంటే హిందీలో ఆలజీస్ బై అండ్ లార్జ్, అంటే నేను చాలా తక్కువ చదివాను, బట్ ఈ ఈ- అంటే నాకు ఎప్పుడు ఏదన్నా హిందీకి సంబంధించిన ఫ్రెండ్స్ ఫార్వర్డ్ చేసిన వాళ్ళు ఎవరి గురించి అన్నా రాసినా కానీ శ్రద్ధగా చదివామండి. అండ్ ఇలా చదువుతున్న క్రమంలో నాకు మా హిందీ స్కూల్ టీచర్ గురించి చెప్పాలి. ఎందుకంటే ఆవిడ ఒక వ్యక్తి చనిపోతే అతని గురించి క్లాస్లో హిందీలో చెప్పమనేవాళ్ళు అనమాట. ఓ ఆద్మీ కైసా తా, ఓ కైసా దిక్తా తా, ఓ క్యా కర్తా తా అని. ఆవిడ థియేటర్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వ్యక్తి అనమాట. సో చనిపోయిన ఒక వ్యక్తిని క్లాస్లో అందరికీ ఫస్ట్ రాగానే నిన్న ఈయన చనిపోయారు, హిందీలో చెప్పండి, మీకు తెలిసింది ఒక 2 లైన్లు చెప్పండి అని చెప్పి అలా అందరి దగ్గర ఒకటి మాట్లాడిచ్చేవారు. సో అంటే దట్స్ అన్ ఇన్స్పైరింగ్. అంటే హిందీలో బై అండ్ లార్జ్ నాకున్న కనెక్ట్ ప్రకారం ఐ సీ దట్ ది ఆలజీస్ బై అండ్ లార్జ్ ఆర్ డీప్లీ ఎమోషనల్ రెసోనెన్స్ గానే కనిపిస్తుంది. సో దే డ్రా ఎ లాట్ ఆఫ్ పొయిటిక్ హెరిటేజ్ని తీసుకొచ్చి చెప్పే ప్రయత్నం చేస్తారు. అంటే హై లిటరరీ వర్డ్స్, చాలా స్ట్రాంగ్ వర్డ్స్ ఉండే ప్రయత్నం ఉంటుంది. అండ్ ఈ హిందీలో ఒక్కొక్కసారి ఐ సీ ఎ లాట్ ఆఫ్ సాంస్క్రిట్, ఉర్దూ ఇవన్నీ కలిపి చెప్పే ప్రయత్నం చేస్తుంటారు. ఎందుకంటే ఐ హావ్ కపుల్ ఆఫ్ అసోసియేషన్స్ వేర్, అంటే ఇప్పుడు లాస్ట్ ఒక డెకేడ్గా నాకు తగ్గిపోయింది, బట్ అంతవరకు నేను ఈ హిందీ కల్చర్ క్లబ్స్, ఈ వాళ్ళు ఇలా పుస్తకాలకు సంబంధించి చేస్తున్న గ్యాదరింగ్స్లో హిందీ వాజ్ ఆల్సో పార్ట్ ఆఫ్ దట్ బుక్ కల్చర్. అండ్ ఐ వాజ్ హ్యాపీ టు బీ త్రూ దిస్. బట్ ఇక్కడ హిందీలో ఇంకొకటి నేను గమనించిన ఈ ఆలజీస్లో, నేను చదివినంత వరకు, నేను చాలా తక్కువ చదివాను బట్ విన్నంత వరకు వీటిల్లో ఎక్కువగా వాట్ ఐ ఫౌండ్ ఇస్ దట్ దే సంథింగ్ కాల్డ్ భక్తి, భక్తి, ఇంకొక దర్స్ వర్డ్ ఛాయావాది. ఆ ట్రెడిషన్స్ ఎక్కువగా ఈ సోల్కి సంబంధించి మాట్లాడే విషయాలు,
ఆ సోల్ యొక్క జర్నీ గురించి మాట్లాడటము, హ్యూమన్ వర్చ్యూస్ గురించి మాట్లాడటము, ఒక ఇంపర్మనెన్స్ని కోట్ చేస్తూ ఎక్కువగా ఆలజీస్ ఉంటాయి. అండ్ వీళ్ళవి బై అండ్ లార్జ్ వీళ్ళ స్టైల్స్ ఆర్ ఇన్ బై అండ్ లార్జ్ దే ఆర్ ఇన్ పొయటిక్ ఫామే ఎక్కువ మంది యూస్ చేసుకున్నారు. ఇంకొంతమంది వీటి మీద అంటే హిందీలో ఒక ఒక అద్భుతం ఏమి అంటే దేవర్ ఏబుల్ టు టేక్ దిస్ ఆలజీ ఇంటూ గజల్స్, ఇంటూ దోహాస్, ఒక ఫ్రీ వర్స్ కైండ్ ఆఫ్ అన్ థింగ్ని కూడా వాళ్ళు చాలా వరకు క్రియేట్ చేస్తున్నారు. అండ్ దట్ వాజ్ వెరీ ఇంట్రెస్టింగ్ వే. మీరు కొన్ని హిందీ పాటలు చూస్తే, అంటే ఇప్పుడు చాలా యూట్యూబ్లో ఒక పాటని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఆ రచయితలో లేదా ఆ పాట అభిమానం లేదా లిరిసిస్ట్ గురించో లేదా ఎవరి గురించోనో చెబుతూ, ఇది ఆయన సినిమాకి సంబంధించిన పాట కాదు, ఇది ఆయన రియల్ లైఫ్ నుంచి ఎలా తీసుకొని రాశారు అని చెప్పి ఒక రిప్రజెంటేషన్ ఆఫ్ లైఫ్ ఇక్కడ సినిమా స్క్రీన్కి ఎలా ట్రాన్స్ఫర్ అయ్యింది అని చెప్పి చాలా లెక్చర్స్ ఉన్నాయి. యూ ఐ థింక్ యూ మైట్ బి ఆల్ నోయింగ్ ఇట్ ఆఫ్. సో దీంట్లో వన్ ఆఫ్ ది ఐ థింక్ వన్ ఆఫ్ ది థింగ్ దట్ ఐ రెడ్ వాజ్ ఆన్ హరివంశ్ రాయ్ బచ్చన్. ఆయన ఆయన వర్క్స్ మధుశాల అన్న ఒక దాంట్లో ఇండైరెక్ట్గా ఇటువంటి హ్యూమన్ స్పిరిట్కు మార్టాలిటీకి సంబంధించిన ఈ ఫిలాసాఫికల్ సోలాస్ని ప్రజెంట్ చేస్తూ చాలా వరకు చేసున్నారు. అండ్ దెర్ ఈస్ దిస్ పోయట్, ఆవిడ పేరు సుభద్ర కుమారి అనుకుంటాను. షీ వ్రోట్ సంథింగ్ ఆన్ మహాత్మా గాంధీకి ట్రిబ్యూట్ రాస్తూ ఒక నేషనల్ ప్రైడ్ని ఎవోక్ చేస్తూ, ఎంత గొప్ప ఎంత ఎంత గొప్ప లాస్ అన్నది రాంగ్ వర్డ్, సో ఎంత ఎంత బిగ్ లాస్ ఇది అని చెబుతూ చెప్పటం కూడా ఇట్ విల్ బి ఆల్మోస్ట్ లైక్ పొయటిక్. సడన్గా మీకు మధ్యలో 2-3 లైన్స్ పోయిటరీ వస్తుంది అనమాట. లేదంటే దే దే ఎవోక్ సంథింగ్ ఫ్రమ్ ఎ వెరీ రిలీజియస్ స్క్రిప్చర్, లేదంటే ఒక పోయిట్ సెయింట్ ఉంటారు చూసావరా, వాళ్ళ పాటల్లో నుంచి ఒక 2 లైన్స్ తీసుకొని పెట్టడం, ఇలాంటివి ఎక్కువగా చేస్తూ చెప్తారు. అండ్ బై అండ్ లార్జ్ ది కల్చరల్ రిలవెన్స్ ఆఫ్ హిందీయాలజీస్ ఆల్వేస్ రెఫర్స్ టు అంటే వాళ్ళకి అంటే ఆలజీలో అన్ని ప్రాంతాల వాళ్ళు నమ్మేదే, కానీ వీళ్ళు కొంచెం ఎక్కువగా నమ్ముతారనమాట. అండ్ దే బ్రింగ్ లాట్ ఆఫ్ పోయమ్స్ ఫ్రమ్ భగవద్గీత ముఖ్యంగా. వీళ్ళు అంటే సో దే ఆర్ లార్జ్లీ అసోసియేటెడ్ విత్ భగవద్గీత ఈ హిందీ కల్చర్లో చాలా వరకు నేను చూసిన దాంట్లో. అండ్ సెకండ్ ఫర్ మీ, నేను తెలుగు కన్నా తమిళ్కు దగ్గరగా పెరగటం, తమిళ్లోనే పెరగటము అన్నది ఎక్కువగా జరగడం వల్ల అక్కడ ఒక రకంగా దే కాల్ దట్ అస్ ఎ సంగం లిటరేచర్ అంటారు అనమాట. అంటే ఎ ట్రెడిషన్ ఆఫ్ వాలరైజింగ్ హ్యూమన్ వాల్యూస్, ఎక్స్ట్రీమ్ హీరోయిజం, వాళ్ళ మారల్ వాల్యూస్. అంటే నేను ఒక పీరియడ్లో ఐ వాజ్ గోయింగ్ త్రూ, మాకు ఎక్కువగా న్యూస్ ఐటమ్, నేను చిత్తూరు తమిళ్ ప్రాంతాల్లో పెరగడం మూలన మాకు ఎక్కువగా ఈ ఈలం ఫైట్కి సంబంధించి ఆ, గుర్తు చేసుకునే వాళ్ళు అనమాట. వాడు అట్లా, ఆ లీడర్ ఇట్లా, ఈ లీడర్ ఇట్లా అని చెప్పి పొగిడేవాళ్ళు, విపరీతంగా పొగుడతారు. అంటే ఆ మనిషిని, అదే చెప్పాను నేను, దే వాలరైజ్ హ్యూమన్, ఒక హై పిచ్ ఉంటుంది, హై ఎమోషనల్ పిచ్కి అటాచ్ చేస్తారు అనమాట. సో వాళ్ళ యొక్క ఫెమ్ వాళ్ళ యొక్క ఫెమిలియల్ బాండ్స్ విత్ దమ్, వాళ్ళు చేసిన గొప్ప కల్చర్. అంటే మీరు ఒకటి గమనించి చూస్తే తమిళ్లో ఆ, ఆ, ఒక కల్చరల్ ప్రిజర్వేషన్ చాలా హైగా ఉంటుంది. అంటే అది నార్మల్ తమిళ్లో ఆ పదానికి వేరే పదం ఉంటుంది, కానీ వీళ్ళు ఆ పదాన్ని ఐ థింక్ మేబీ డెలిబరేట్లీ వాంట్ యూజ్ దట్, దే విల్ యూజ్ ఇట్. కొంతమందికి ఫ్రీ ఫ్లో ఆఫ్ యూసేజ్ అటువంటి పెద్ద పదాలు వాడతారు. సో అటువంటివి ఇక్కడ ఎక్కువగా మనం చూస్తాం అనమాట. అండ్ వీళ్ళ స్టైల్ బై అండ్ లార్జ్ నేను చెప్పినట్టు ఇట్ విల్ బి పొయటిక్. అంటే బై అండ్ లార్జ్ పొయటిక్ ఈజ్ ఇన్ ఎ వే, పొయిటిక్ ఇన్ అవే అంటే ఆ, మనిషి ఆ, ఆ ఆ మనిషి చేసిన ఆ, ఆ, గొప్పతనాన్ని తమిళ్లో, అంటే తమిళ్ ఇట్ సెల్ఫ్, తమిళ్ బై బేస్ ఈజ్ ఎ వెరీ కామన్ హ్యూమన్ వాయ్, అంటే ఒక సౌండ్ బేస్డ్ లాంగ్వేజ్ అవ్వడం మూలాన
వాళ్ళు ఉచ్చరించే దాన్ని బట్టి దాని యొక్క హై వాల్యూస్ పెరగటం అన్నది మనం ఎక్కువగా చూస్తాం. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ది స్ట్రాంగ్ సోర్స్ ఆఫ్ దీస్ ఆలజీస్. మేము అక్కడ చిన్న చిన్న మాకు అక్కడ ప్రతి ఎలక్షన్స్లోనూ డిఎంకే నుంచి ఏఐడిఎంకే నుంచి క్యాండిడేట్స్ కంటెస్ట్ చేస్తారు. సో వాళ్ళు కంటెస్ట్ చేసినప్పుడు వాళ్ళు చిన్న చిన్న వీధుల్లో స్పీచ్లు ఇస్తారనమాట. చాలా అద్భుతంగా ఉంటుంది. అప్పుడు వాళ్ళు అలాంటప్పుడు ఈ లీడర్లు ఆ వీధుల్లో తెలిసిన వాళ్ళు ఎవరైనా చనిపోయినప్పుడు వచ్చినప్పుడు కూడా వాళ్ళు ఇచ్చే లెక్చర్, వాళ్ళు ఇచ్చే ఈ ఈ ఈ ఈ స్పీచెస్, ఇట్స్ అరే ఈ వ్యక్తికి ఆ వ్యక్తి ఇంత బాగా తెలుసా, లేదా ఆ వ్యక్తి ఇంత గొప్పగా జీవితం జీవించాడు, వాడు రిక్షా వాడే అయి ఉండొచ్చు, కానీ వీడు వచ్చి చెబితే ఆడు రాజు అంత గొప్పవాడిగా కనిపిస్తాడు అనమాట మాకు. అంటే దిస్ ఇస్ దిస్ ఇస్ అన్ అఫిలియేషన్ బికాస్ ఐ గ్రీవ్ విత్ ద పీపుల్. సో సో ఐ వాజ్ ఏబుల్ టు సీ దట్ అంత గౌరవం ఇచ్చుకుంటారు వాళ్ళు అక్కడ. సో అండ్ అబవ్ ఆల్ దెర్ ఈస్ సంథింగ్ అందరికీ తెలిసిన విషయమే, భారతీయార్. సో ఆయన ఎక్స్ప్లిసిట్లీ ఆలజీస్ రాసి ఉన్నారు. ఆయన పోయమ్స్ సెలబ్రేట్ లీడర్స్ లైక్ సుబ్రహ్మణ్య భారతి, అదేమది దాన్ని ఏమనొచ్చు, ఒక రకంగా ఒక కలెక్టివ్ రిమెంబరెన్స్. ఇట్ ఈస్ బీన్ ప్రిజర్వ్డ్ ఫర్ ది ఎంటైర్ తమిళ్ కల్చర్ కోసం చేసిన ఒక గొప్ప విషయం అవన్నీ. ఆ తర్వాత కామరాజ్ వాజ్ అంటే ఇవన్నీ మాకు యాక్చువల్గా చిత్తూరులో రౌడీయిజం ఎక్కువ. ఆ, కానీ సాహిత్యం అన్నది ఒక పోర్షన్ ఉండేది, కానీ రాను రాను అది ఎక్కడ ఉండేదో మాకు తెలిసేది కాదు. బట్ వీ లేట్లీ ఫౌండ్ దట్ నేను ఈ ప్రాసెస్లో అంటే అక్కడ తెలుసుకున్న వాటిలో ఏంటి అంటే కామరాజ్ ఈజ్ అదేమది ఆయన యొక్క సింప్లిసిటీని, ఆయన యొక్క కాంట్రిబ్యూషన్స్ టు ఎడ్యుకేషన్, సొసైటియల్ డెవలప్మెంట్, స్టేట్ డెవలప్మెంట్కి చేసిన వాటిల్లో ఎక్కువగా ఆలజిస్ట్ చెప్పే ప్రయత్నంలో కామరాజ్ గారి యొక్క సిగ్నేచర్ చాలా బాగుంటుందని చెప్తారు. అండ్ ఆల్సో దెర్ ఇస్ అన్ డై హార్డ్ అఫ్లిక్షన్ that arises with all the audience also when the cultural relevance is actually been so much preserved. And coming to మలయాళం, మలయాళంలో ఒక రకంగా మలయాళంలో చెప్పాలి అంటే వీళ్ళ బేసిక్ ఆలజీ థీమ్స్ ఏముంటాయి అంటే ఇంట్రోస్పెక్షన్ ఉంటుంది. అంటే మ్, నేను ఐ హ్యాపెన్ టు బి పార్ట్ ఆఫ్ లాట్ ఆఫ్ మలయాళం ఫిల్మ్ క్లబ్ కమ్యూనిటీస్లో. సో అక్కడ వాళ్ళు ఒక యాక్టర్ చనిపోతే, లేదా ఒక లిరిసిస్ట్ చనిపోతే, ఒక పొలిటీషియన్ చనిపోయిన వాటిని నేను చాలా తక్కువగా అటెండ్ అయ్యాను, మాట్లాడాను. బట్ ఈవిడ చూసినప్పుడు వాళ్ళు దట్స్ అన్ ఇట్స్ అ ఫ్లీటింగ్ నేచర్ ఆఫ్ లైఫ్, దట్ ఈస్ స్పిరిచువల్ జర్నీ అన్నది మలయాళం మాట్లాడడం చాలా చాలా రేర్ అనమాట. అంటే రెగ్యులర్ లైఫ్లో వీళ్ళు ఎంత స్పిరిచువాలిటీ మాట్లాడరు, కానీ వెన్ అట్ ఎ డెత్ ఇట్ కమ్స్ దే డీప్లీ గో ఇంట్రాస్పెక్టివ్. అది ఐ డోంట్ నో హౌ దే హ్యావ్ ఇంటర్వ్యూడ్ దేర్ లైఫ్స్ అన్నది నాకు కరెక్ట్గా తెలియదు. But I see that they emphasize more on personal philosophical impact. ఆ కమ్యూనిటీ అంటే ఆ కమ్యూనిటీ రిప్రజెంటేషన్ అంటే అతను సంబంధించిన ఊరు ఉండొచ్చు, లేదా అతను ఇక్కడ మలయాళీస్లో ఒక స్ట్రాంగ్ అఫిలియేషన్ టు పొలిటికల్ పార్టీస్ ఉంటుంది. యూడిఎఫ్, ఎల్డిఎఫ్ అని ఒక రెండు ఉంటాయి. నువ్వు ఆ పక్క లేదా ఈ పక్క. సో వాళ్ళు ఏ పక్క ఉంటే ఆ పక్కకి తగ్గట్టుగా ఒక ఇంట్రాస్పెక్షన్ తీసుకొచ్చి ప్రజెంట్ చేయటం నేను చూశాను. సో ఇందులో ఇదన్నది లాట్ నేను చదివిన వాటిల్లో అంతా ఫిలిం సంబంధించిన వాసుదేవ్ నాయర్ కానీ, దెర్ ఆర్ అదర్ షాజీ కైలాస్, ఇట్లాంటి వాళ్ళు కొంతమంది, ప్రేమ్ నజీర్, ఇలాంటి వాళ్ళ గురించి నేను చాలా ఆర్టికల్స్ చదివి ఉన్నాను ఇన్ రిమెంబరెన్స్ ఆఫ్ దమ్. అండ్ దే రిఫ్లెక్ట్ ఎ డీప్ రెస్పెక్ట్. దే హోల్డ్ ఎ లాట్ ఆఫ్ డీప్ రెస్పెక్ట్. బట్ ఈ ఇంట్రాస్పెక్షన్లో దే యాడ్ సంథింగ్ ఇంట్రెస్టింగ్ ఇస్ కాల్డ్ స్టోరీ టెల్లింగ్ లెగసీ. ఒక రకంగా నాకు ఎలా ఇది తెలుసు, నాకు ఎలా ఈయనతో సంబంధం, ఈవిడితో సంబంధం, ఎలాంటి విషయాలు మేము అనుభవించామని చెప్పే ప్రయత్నం చేస్తారు. అండ్ ఆల్సో లుకింగ్ అట్ కన్నడలో ఒక ఒక ఆస్పెక్ట్ ఏంటి అంటే దే ఆర్ డీప్లీ అర్థ్డ్. ఒక రకంగా మ్, ఒక రకంగా ఒక అద్భుతమైన పదం ఉంటుంది ప్రతి ప్రతి కన్నడ
లో చనిపోయిన ఒక వ్యక్తి గురించి రాయాలి, చెప్పాలి అంటే ఇది ప్రపంచంలో ఎక్కడా లేని ఒక అనాలజీ వాడతారు వీళ్ళు. ఇది ఓన్లీ దీస్ గైస్ యూజ్ దట్. దే సే దట్ కాలమాయత్తు అంటారు. అంటే ఆ, చనిపోయిన వ్యక్తి ఇప్పుడు కాలం అయిపోయాడు. అంటే ఎంత అద్భుతమైన అనాలజీ అండి. సో ఇట్ ఈస్ సో గ్రౌండ్లీ ఎర్త్, అండ్ దే కంటిన్యూస్లీ యూజ్ దిస్. అంటే ఇది బహుశా హీ హాస్ బికమ్ టైమ్ అని ఇంగ్లీష్లో చెప్పొచ్చు, లేదా అతను ఇంకొకటి అయిపోయాడని చెప్పి ఇంకొక భాషలో చెప్పొచ్చు. కానీ బట్ బై అండ్ లార్జ్ ది ఫోకస్ ఆఫ్ ద స్వీట్నెస్ ఆఫ్ కన్నడ ఏంటి అంటే అది తీసుకొచ్చే ఆ మట్టి వాసన ఎంత అద్భుతమైన పదం ఇచ్చింది మనకంటే కాలమాయిత్తు అంటారు. అంటే ఇంకా ఆ చనిపోయిన వ్యక్తి కాలం అయిపోయారు అని. అండ్ సో హీఈస్ ఫర్ ఎవర్ నౌ. ఇంతవరకు అంటే దిస్ ఈస్ ది హై ఫిలాసఫికల్ డీప్ వాల్యూ దే బ్రింగ్ ఇన్. వాళ్ళ దగ్గర ఐ థింక్ దెర్ ఆర్ వీరశైవ, దాస, ఇట్లాంటి కొన్ని ట్రెడిషన్స్ ఉన్నాయి. వాళ్ళు ఇట్లాంటివి చాలా బాగా వాడతారు అనమాట. అండ్ ది అదర్ ఆస్పెక్ట్ ఈస్ దట్ ఆ డిసీజ్ డిపార్టెడ్ యొక్క వర్చ్యూస్ ఏంటి, అతని కమ్యూనల్ ఇంటలెక్చువల్ కాంట్రిబ్యూషన్స్ ఏంటి, ఆ, అన్నవి ఎక్కువగా చూస్తారు. అంటే మీరు ఆ, 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 శివరాజ్ కుమార్ ఆ, 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 వాళ్ళ తండ్రి గారు చనిపోయినప్పుడు కానీ, శివరాజ్ కుమార్ గారి తమ్ముడు చనిపోయినప్పుడు కానీ అందరూ పాపులర్గా చూసినప్పుడు వాళ్ళని ఎవ్వరు సినిమా సూపర్ స్టార్లుగా చూడలేదండి. వాళ్ళ ఇంట్లో ఒక తండ్రిలాగా, లేదా ఇంట్లో ఒక అన్నలాగా, తమ్ముళ్ళలాగా చూసుకుంటే, అంటే దే ఆర్ వెరీ అర్తి. డెస్పైట్ దే హ్యావ్ హీరో అఫిలియేషన్, సినిమా బిలాంగింగ్నెస్ ఉన్నా కూడా వాళ్ళు చనిపోయినప్పుడు వాళ్ళు ఎవరు అలా తీసుకోలేదు. అలా అంటే తమిళ్లో కూడా ఈ కల్చర్ ఉంది, బట్ సిమిలర్గా మనకు కన్నడలో ఇది చాలా హై లిటరీ వాల్యూగా కనిపిస్తుంది. అంటే ఇటువంటి ఇటువంటి నెరేటివ్స్ని చాలామంది షేప్ చేశారు అక్కడ, పోయట్స్ కానీ, రైటర్స్ కానీ. థియేటర్ ఈజ్ స్టిల్ లైవ్ ఇన్ కన్నడ. దట్స్ అ బ్యూటీ ఆఫ్ ఇట్. సో చాలా అంటే దెర్ వాజ్ ఎ గై హూ టోల్ మీ దట్ దెర్ వాజ్ ఒక ఆలజీ బేస్డ్ మీదే ఒక డ్రామా నరేట్ చేసిన డ్రామాస్ చాలా ఉన్నాయంట. సో అలా దట్స్ ఎ ఫార్మ్ టు ప్రిజర్వ్ ఇట్. సో దే ఆల్సో కాల్డ్ దట్ కెంపు ట్రిబ్యూట్స్ అని అని కొన్ని గుర్తుపెట్టుకుంటారు. అండ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ లెర్నింగ్ దట్ ఇట్ హ్యాపెన్ త్రూ మీ ఇస్ డాక్టర్ రాజ్ కుమార్, అదే శివరాజ్ కుమార్ వాళ్ళ తండ్రి గారు, వాళ్ళకి సంబంధించిన విషయాల గురించి. అండ్ వన్ ఆఫ్ ది మోస్ట్ కల్చరల్ రిలవెన్స్ గురించి చెప్పాలి కన్నడలో అంటే కర్మ, ధర్మ, ఇలాంటి ఒక కమ్యూనిటీ వాల్యూస్, కమ్యూనిటీ ఎంఫసైజింగ్, వాళ్ళ వాల్యూస్ దట్ దే అప్హెల్డ్, వేర్ దే ఫెయిల్డ్ అన్నవి క్రిటికల్గా కూడా చెప్పుకుంటారు. కానీ ఆ చెప్పే ప్రాసెస్లో వాళ్ళని ఎప్పటికీ వీళ్ళు గుర్తించేది ఎవరు ఎలా అంటే కాలంతోనే గుర్తించుకుంటారు. అంటే చనిపోయిన వ్యక్తి ఇప్పుడు కాలం అయిపోయాడు, అంటే హీ హాస్ బికమ్ నౌ ది టైమ్ అన్న ఒక థాట్కి తీసుకొని వస్తారు. సో బట్ వెన్ ఇట్ కమ్స్ టు ఒక రకంగా లాస్ట్ నౌ లెట్స్ ఏ తెలుగు కనుక వచ్చి చూస్తే, నాకు తెలుగు ఆలజీస్ గురించి నాకు పెద్దగా తెలియదు యాక్చువల్గా, అంటిల్ అండ్ అన్లెస్ మై గ్రాండ్ మదర్, నానమ్మ గారి రిచువల్లో జరుగుతున్న సందర్భంగా అందరూ వాళ్ళ ట్రిబ్యూట్స్ పే చేస్తూ ఉంటే అక్కడ ఎక్స్పోజ్ అయిన నేను తర్వాత లేట్గా కొన్ని కారణాల వల్ల అనుకోండి, ఐ వాజ్ ఏబుల్ టు గో త్రూ దిస్. ఒక రకంగా చెప్పాలి అంటే నేను చదివిన మొదటి ఆ, ఆ, మొదటి ఇది అంటే శ్రీశ్రీ రైటింగ్ టు, అంటే నా ఇంట్రెస్ట్ సంబడి ఐ వాజ్ షేరింగ్ మా నాన్నమ్మకి సంబంధించి ట్రిబ్యూట్స్ గురించి ఎవరితోనో ఎప్పుడో ఒక 4-5 years తర్వాత మాట్లాడుతూ అంటే దిస్ గై ఇంట్రడ్యూస్ మీ సంథింగ్, దెర్ ఈస్ ఎ గై కాల్డ్ శ్రీశ్రీ అంటే. అవును తెలుసు, నాకు బాగా తెలుసు అంటే. ఆయన ఒక ఒక వాళ్ళ ఫ్రెండ్కో ఎవరికో ఒక రాసిన ఒక కొంపల్ల జనార్దన్ గురించి ఒకటి రాశారు, అది నువ్వు చదవాలి అని చెప్పి. ఆ, అది చదవక ముందు అతని కంఠస్థం ఉన్నవన్నీ పలికేశాడు అనమాట, నా ముందు చదివే వినిపించేశాడు నాకు. అది వినిపిస్తే అసలు నేను తట్టుకోలేకపోయాను. ఇంత అసలు ఒక మనిషి అంటే ఒక మొదలెట్టడమే అలా మొదలెడతా, తల వెంచుకు వెళ్ళిపోయావా నేస్తం సెలవంటూ ఈ లోకాన్ని వదిలేయని. అరే ఎలా చెప్పగలుగుతారండి ఒక ఒక ఫ్రెండ్ అలా వెళ్ళిపోయాడంటే? అందులో బాధ ఉందా, లేదా కోపం ఉందా, లేదంటే కంప్లైంట్ ఉందా, ఏంటన్నా చెప్పడు అంటే. ఆ, ఆ, చ- ఆ, ఒక చోట ఆ, అతను చెబుతూ ఐ థింక్
ఈ దొంగలంజ కొడుకులు మసలలేక ఈ ధూర్తలోకంలో నిలబడలేక వెళ్ళిపోయావా, తలవంచుకుని వెళ్ళిపోయావా అనేస్తామని చెప్పడము. ఆ, నువ్వు చనిపోతే ఎవరు ఏమీ ఆగలేదు, ఆకాశం ఊడి పడలేదు, సారా వ్యాపారం కొనసాగుతూనే ఉంది, ఎవరు హాలిడే ఇవ్వలేదు, ఎవరు నీ గురించి మాట్లాడుకోలేదు, మేమేదో ఒక ముగ్గురు నలుగురు తప్ప అని ఒక కర్కశమైన కోపం, ఒక 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 ఆ, ఒక ఈ ఈ ఒక వ్యక్తి అలా ఎలా చనిపోయాడు అన్నదాన్ని వదిలేసిన ఈ సమాజం మీద చూపించిన కోపం, ఆ కమ్యూనిటీ మీద చూపించిన కోపం నన్ను చాలా డ్రా చేసేస్తుంది. అంటే దిస్ ఇస్ వాట్ హిస్టరీ డస్ వెన్ ఎవర్ వీ రీడ్ ఇట్. సో అలా అలా జరగడం అన్నది ఈజ్ అ వెరీ స్ట్రాంగ్ ఆస్పెక్ట్ ఆన్ మీ. సో ఈ ప్రాసెస్లో చదువుతూ తెలుసుకున్న తర్వాత సడన్గా ఇంకొక ఇంకొక ఆలజీ ఏం చదివానంటే, ఆ, ఆ, గొల్లపూడి మారుతీరావు గారు ఆలజీస్ అని చెప్పి ఒక పుస్తకం రాశారు. ఆయన జీవితంలో ఎదురొచ్చిన అందరి వ్యక్తులకు సంబంధించి ఒక ఆయన రాసిన కాలమ్స్ని ఆ తర్వాత ఆలజీస్ అని చెప్పి ఒక ఎలిజీలు అని చెప్పి తెలుగులో చెబుతూ దాని గురించి రాసి ఉన్నాయి. అందులో రామారావు గారి దగ్గర నుంచి, గురజాడ అప్పారావు దగ్గర నుంచి, అదేమది బాలమురళీకృష్ణ, అసలు ఈవెన్ టువర్డ్స్ హీ హాస్ రిటర్న్ హిజ్ ఓన్ ఆలజీ ఆన్ హిజ్ ఓన్ సన్ శ్రీనివాస్ అని వాళ్ళ అబ్బాయి ఒక సినిమా షూటింగ్లో చనిపోతే దాని గురించి రాశాడు అనమాట. అంటే దెర్ ఈజ్ ఎ లాట్ ఆఫ్ తెలుగులో నేను చూసినంత వరకు ఆలజీస్లో దెర్ ఈస్ అ లాట్ ఆఫ్ గ్రేట్నెస్ షోకేస్డ్ హియర్. దెర్ ఈస్ అ లాట్ ఆఫ్ లిటరరీ బ్రిలియన్స్ దట్ ఈస్ బీన్ యూజ్డ్ హియర్. అంటే ఇది ఇది ఒక రకంగా. అండ్ ఈవెన్ ఐ హ్యాడ్ ఆల్సో హర్డ్ అబౌట్ దిస్. విశ్వనాథ్ సత్యనారాయణ గారు రాసిన ఒక సిఆర్ రెడ్డి అని ఒక స్కాలర్ మీద ఆయన రాసిన ఒక ఇది ఆలజీ ఈజ్ వన్ ఆఫ్ ది గ్రేట్ థాట్ అని చెప్పి చెప్తారు. అండ్ ఆ క్లాసికల్ పీస్ ఆఫ్ తెలుగు పోయట్రీని బ్లెండ్ చేస్తూ ఒక లిటరరీ గ్రాండియర్ని ఇక్కడ హార్ట్ ఫెల్ట్ ఎమోషన్ కింద ఆయన ప్రజెంట్ చేశారని చెప్తారు. అలాగే గురజాడ అప్పారావు గారు వేమనకు సంబంధించి, యోగి వేమనకు సంబంధించిన ఒక ఇది ఒక స్పిరిచువల్ విజ్డమ్ ఎంత కాంట్రిబ్యూట్ చేశారు, ఆయన యొక్క మారల్ సిస్టమ్ తెలుగు పీపుల్లోకి ఇన్సెప్ట్ చేసేదానికోసం ఎటువంటి ప్రయత్నం చేశారు అని చెప్పి తీసుకొచ్చి చెప్పే ప్రయత్నం. అండ్ దెర్ ఆర్ లాట్ ఆఫ్ అదర్ థాట్స్ దట్ హావ్ యాక్చువల్లీ బీన్ పుట్ ఇన్ హియర్. బట్ బై అండ్ లార్జ్ ది స్ట్రాంగ్ ఆస్పెక్ట్స్ ఆఫ్ తెలుగు ఆలజీస్ ఏముంటాయంటే ఎమోషనల్ డెప్త్, లెఫ్ట్ రైట్ సెంటర్ అదే ఉంటుంది. అంటే మనం ఇంకా చనిపోయిన వాడిని ఒక రకంగా సో ఎమోషనల్లీ అటాచ్ దట్ విల్ గో బ్యాక్ అండ్ just connected through the strong emotion of it. We will never filter down the emotion and give the base of or a balanced touch to that అన్నది ఎక్కువగా జరుగుతుంది. రెండోది, మన కల్చరల్ ప్రిజర్వేషన్ చాలా తక్కువ ఒక రకంగా బట్ జరిగి ఉన్నాయి. ఆ తర్వాత అంటే యాజ్ మీడియమ్స్ స్టార్టెడ్ కమింగ్ ఇన్ టు లాట్ నెంబర్ ఆఫ్ చాయిసెస్ అండ్ ఆప్షన్స్, దే స్టార్టెడ్ షోకేసింగ్ దిస్, ఒక రకంగా ప్రిజర్వ్ చేసుకోవడం మొదలెట్టారు. అండ్ లిటరరీ ఎక్సలెన్స్ అన్నది, లిటరరీ ఎక్సలెన్స్ తెలుగులో ఒక డిఫికల్టీ ఉంది. మీరు తమిళ్, మలయాళం, కన్నడ, హిందీ వీటిల్లో మీకు తెలిసిన భాషలో మీరు చెప్పిన దాన్ని వాళ్ళు హై కన్సిడర్ వాల్యుయేషన్ కింద తీసుకొని చూస్తారు. కానీ ఒక తెలుగులో అలా కాదనమాట. మీరు వాడే పదము ఇట్ హ్యాస్ టు బి, ఇది వడబోసి చెప్పగలిగేటట్టుగా, గ్రాండియర్గా ఉండేటట్టుగానే పదాలని ఎలిసిట్ చేస్తూ చెప్పే ప్రయత్నం అయితే చేస్తుంది. అండ్ దెర్ ఈజ్ మనకి ఇప్పుడు ఇలా ఇలా చేయటం వలన ఏమో తెలియదు, మన దగ్గర ఒక రకంగా టైమ్లెస్నెస్ని ఇక్కడ తీసుకొచ్చేసారు. అంటే ఆ వ్యక్తిని అన్ని రకాలుగా మనము ఆల్మోస్ట్ దాన్ని ఏమంటారు, అరే చనిపోయాడు కదా, అతను ఒకప్పుడు ఇలా ఉండిండేవాడు కదా, అతను ఇవన్నీ చేయలేదు కదా, అన్నీ మనల్ని మర్చిపోయే చేసేలాగా ఒక భక్తి భావాన్ని, ఒక సబ్మిషన్ని క్రియేట్ చేసే ఆలజీస్ మన దగ్గర ఎక్కువగా ఉంటాయి. అందులో ఇవి చెప్పాలి అని అంటే ఐ ఫైండ్ some of the serious thoughts that have some of the serious thoughts that I bring in. One second, sir. One second.
చెప్పండి. రే శ్యామ్, శ్యామ్ పెరుగు తెచ్చు. Yeah, sorry, that was some personal thing that came up. So ఈ ప్రాసెస్ లో దెర్ ఈస్ అనదర్ ఇంట్రెస్టింగ్ థింగ్ ఐ ఫౌండ్. నేను ఈ మధ్యనే ఈ ఆస్పెక్ట్, అంటే నాకు తెలుసు ఆ ఆస్పెక్ట్, బట్ అంటే దానికి నాకు ఒక ఒక వాట్ ఈస్ దట్, ఐ డోంట్ హ్యావ్ ఎ పిహెచ్ టెస్ట్ అంటారు కదా కెమిస్ట్రీలో, అటువంటిది ఇక్కడ నా దగ్గర లేదు, ఆ టూల్ లేదు నా దగ్గర, అంటే దానికి నాకు ఎక్స్పోజర్ లేదు. సో నేను ఈ మధ్య ఫార్మర్ ఫార్మర్ కాదు, ఇప్పుడు కరెంట్ చీఫ్ ఎకనామిక్ కమిషనర్, చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ టు మన ఇండియాకి సంబంధించి ఉన్న అతను బసు గారు చనిపోతే నేను ఒక ఆలజీని చూశాను. అదేంటి అంటే ఇట్స్ అన్ సెల్ఫ్ రిటర్న్ ఆలజీస్. అంటే వీళ్ళు చనిపోతే ఏం జరుగుతుంది, ఎవరు ఎలా ఆలోచిస్తారు, ఆ రోజు ఎలా ఉంటుంది, తను చేసిన వాటి గురించి ప్రజలు ఏం మాట్లాడుకుంటారు, తను నచ్చిన వాళ్ళు ఎలా మాట్లాడుకుంటారు, నచ్చని వాళ్ళు ఎలా మాట్లాడుకుంటారు, నా గురించి కొత్తగా తెలుసుకున్న వాళ్ళు ఏం మాట్లాడతారు అన్న ఒక సెల్ఫ్ రిటర్న్ ట్రిబ్యూట్స్, సెల్ఫ్ ఆలజీలు ఇక్కడ కూడా, ఇవి కూడా యాడ్ ఎ రేర్ లిటరరీ వాల్యూ. అంటే మీరు ఇంకా బతుకున్నప్పుడే మీ యొక్క ట్రిబ్యూట్ని మీరే మీరే రాసుకుంటే దాని యొక్క దీనికి టూ థింగ్స్ అటాచ్ చేయొచ్చు. వన్, ది గట్ దట్ యూ హ్యాడ్, హౌ బ్యూటిఫుల్ యూ హ్యావ్ లివ్డ్, హౌ స్ట్రాంగ్ యూ ఆర్ ఇన్ యువర్ లైఫ్ అని చెప్పే ప్రయత్నం ఒకటి జరుగుతుంది. రెండోది, ఆఫ్టర్ డెత్ ఎఫెక్ట్స్ని మీరు చాలా క్లాసికల్గా హ్యాండిల్ చేస్తారు. అంటే నా అకంప్లిష్మెంట్ని ఇలా చూడొచ్చేమో, ఇలా చూడకూడదేమో అని చెప్పి ఒక రికమెండేషన్ ఓరియంటింగ్లో ఫిలాసఫీస్ని తీసుకొని వచ్చి స్టిల్ అలైవ్. ఇవన్నీ ఎప్పుడు రాస్తాడు ఆ వ్యక్తి అంటే, నేను ఒక పని చేస్తున్నప్పుడు నా అనుభవం గురించి ప్రజలందరికీ తెలుసు, నేను దాని అనుభవాన్ని నేను ఎలా రాసుకుంటాను, ఆ అనుభవాలన్నీ తప్పని చెప్తానా, లేదా ఆ అనుభవంలోని ఒక్క విషయం గురించి మాట్లాడతానా, లేదా నేను ఒక 2-3 హింట్స్ మాత్రమే ఇచ్చి వదిలేస్తానా అని చెప్పి ఒక I call this, I don't know how I should call this, but this is a beautiful literary aspect, which becomes like a commentary, self worded commentary on mortality గురించి చెప్పడం అన్నది చాలా గొప్ప విషయం. అందులో మార్క్ ట్వైన్, some of the guys, మార్క్ ట్వైన్ has wrote on his own, తన మీద తానే ఒక ఇలాంటి ఒక ట్రిబ్యూట్ని రాసుకున్నారు. ఆల్ఫ్రెడ్ నోబెల్ has written it. Leonardo da Vinci has wrote about it. Marcus Aurelius, the famous philosopher, Greek philosopher, has wrote. అంటే వీళ్ళందరూ ఎలా, మహాత్మా గాంధీ ఆల్సో రోట్ ఒక రకంగా మై ఎక్స్పెరిమెంట్స్ విత్ ట్రూత్ అన్నది నాకు ఒక రకంగా ఒక సెల్ఫ్ ఆలజీ కిందనే నేను చూడగలిగాను. నేను ఒక వ్యక్తి తన అలవాట్ల గురించి, తన తన హ్యాబిట్స్ గురించి బహుశా నేను అలా ఎక్స్పోజ్ అయిన మొదటి పుస్తకం అదే అయ్యి ఉండొచ్చు. బట్ నాకు కరెక్ట్గా రికలెక్ట్ చేసుకొని నేను చెప్పలేను కానీ, బట్ థాట్ వాస్ దిస్. సో ఐ సీ ఆల్ దట్. రవీంద్రనాథ్ ఠాగూర్ is also a guy who has wrote self-ologies ఇలా రాసుకోవటము. చార్లెస్ బుకోస్కి, అంటే ఆయన ఫ్రీక్వెంట్గా ఆయన హిజ్ ఓన్ లైఫ్ అండ్ డెత్ గురించి అన్ఫ్లించింగ్ ఆనెస్టీ అన్నమాట. అంటే ఐ థింక్ దట్ బుక్ కాల్డ్ బ్లూ బేర్, బ్లూ థాట్ అట్ సంథింగ్ అన్న ఒక దాని మీద ఆయన మెటఫారికల్గా యూలాజీస్ రాసుకుంటూ చాలా హిడెన్ ఆస్పెక్ట్స్లో ఆ యూలాజీ చెప్పినట్టుగా వల్నరబుల్ ఆస్పెక్ట్స్ని టచ్ చేస్తూ చెప్పడం అన్నది చాలా గొప్ప విషయం. అది ఈవెన్ ఎమిలీ డికిన్సన్ హస్ డన్ ద సేమ్ థింగ్, విక్రమ్ సేత్ హస్ డన్ ద సేమ్ థింగ్, వాల్ట్ విట్మన్, ది సాంగ్స్ ఆఫ్ మై సెల్ఫ్ ఒక రకంగా దే రిఫ్లెక్ట్ ది ఆలజీ అని. ఇలా సెల్ఫాలజీస్లో చెప్పుకునే గొప్ప విషయాలు ఏముంటాయి అంటే, ఒక రకంగా హ్యూమర్ అండ్ సెటైర్ రెండు ఉంటాయి. దే కమ్ ది లెఫ్ట్ అండ్ రైట్ ఆఫ్ ఎ వర్డ్, ఆర్ ది లెఫ్ట్ అండ్ రైట్ ఆఫ్ అన్ ఎక్స్ప్రెషన్ ఆఫ్టర్ వీ రీడ్
it always steals us with something called humor and satire. Second, I see there's a redemption and reflection. ఇది లేకుండా మనిషి రాయలేడు అంటే బికాస్ ఈవెన్ ఆఫ్టర్ ది moment we are dying, we don't actually redeem ourselves. అప్పుడు ఆ రిఫ్లెక్షన్స్ ఎలా వస్తాయి? So you know that you have done your lived your prime life of it, or some అంటే ఒక సస్టైనెన్స్ వచ్చేసింది, ఒక గ్రోత్ వచ్చేసింది. ఆ తర్వాత దీన్ని మనం ఎక్స్టెండ్ చేయలేము, లేదా దీన్ని టచ్ చేయలేము ఫర్దర్గా అని తెలిసినప్పుడు మ్యాన్ హ్యాస్ ది స్ట్రెంగ్త్ టు రైట్ సంథింగ్ కాల్డ్ ఆలజీ, సెల్ఫ్ రిటర్న్ ఆలజీ రాయగలుగుతారు, శక్తి వస్తుంది. అండ్ దేర్ షుడ్ బి ఎ ఫిలాసఫికల్ కంటంప్లేషన్. అంటే ఫిలాసఫికల్ కంటంప్లేషన్ అంటే మనకు ఆ, అంటే ప్రతి ఒక్కరికి ఒక ఫిలాసఫీ ఉంటుంది. బట్ కాకపోతే యూ షుడ్ బి ఎ థింకర్ నాట్ జస్ట్ ఒకరి ఫిలాసఫీని విని ప్రాక్టీస్ చేసిన వాళ్ళు కాకుండా మీ అంతకు మీరు ఓన్ థింకర్స్ అయి ఉండాలి. ఒక ఒక పరిస్థితుల్లో మీరు నిలబడగలిగే శక్తి వెనకాల ఉన్న రీజన్ మీకు తెలియగలగాలి. ఎవరి వల్లనో నేను ఇన్స్పిరేషన్గా తీసుకొని నిలబడి ఉన్నాను అంటే ఆ థాట్ స్ట్రక్చర్ వేరే అయిపోతుంది. అంటే ఒక రకంగా అథెంటిక్ థింకర్స్గా మీరు ఎవాల్వ్ అయితే మీకు ఆ ఫిలాసఫీ కంటంప్లేషన్ని ఎలా చేయొచ్చు టు రిఫ్లెక్ట్ ది టైమ్లెస్నెస్ ఆఫ్ యువర్ లైఫ్ దట్ యు ఆర్ లివ్డ్, ది డెత్ దట్ యు ఆర్ అబౌట్ టు గోయింగ్ టు ఫేస్, పోస్ట్ డెత్ ఎలాంటి పర్స్పెక్టివ్లో మిమ్మల్ని చూస్తుంది సమాజం అని రాయగలిగే ఒక ఒక ఆ, ఒక నెరేటివ్ని చాలా అద్భుతంగా తయారు చేసుకోవచ్చు. అంటే ఐ డోంట్ నో, దిస్ ఇస్ అ వెరీ యంగ్, వెరీ హైబ్రిడ్ ఫార్మ్ ఆఫ్ రైటింగ్ అని కూడా నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఆ, మనం ఇంకొకరికి ఆలజీ రాయటంలో వాడే పద్ధతి, వాడే పదాలు, వాడే అనాలజీస్, అనెక్డోట్స్, ఇవన్నీ సొంతం గురించి మనకు మనమే చెప్పుకుంటూ ఉంటే ఇట్ ఫస్ట్ టేక్స్ ఎ టెస్ట్ వెదర్ ఆర్ వి ఎలిజిబుల్ టు బి రిటర్న్ యాజ్ అన్ ఆలజీ అన్న ఒక ఫస్ట్ టెస్ట్ పాస్ అవ్వాలి. అందుకే ఎంతో చెప్పాను దర్ సంథింగ్ కాల్డ్ పిహెచ్ టెస్ట్, అండ్ ఇఫ్ యూ క్రాస్ దట్ అండ్ ఇఫ్ యూ సక్సెస్ఫుల్లీ డూ దట్ అండ్ ఐ థింక్ యూ కెన్ డూ దిస్. సో అండ్ లార్జ్లీ ఇలా సెల్ఫ్ రాసుకోవటంలో ఆ, ఒక ఆ, ఒక ఒక మ్, ఒక సెల్ఫిష్ థాట్ కూడా ఉంటుంది. ఆ, ముందు మిమ్మల్ని మీరు మీకు తోచినట్టుగా మీరు మిమ్మల్ని సెలబ్రేట్ చేసుకునే ఛాన్స్ క్రియేట్ చేసేస్తారు. అంటే దీన్ని డిఫెండ్ చేసుకుంటూనో లేదా దీన్ని ఓవర్కమ్ అవుతూనో మిగతా వాళ్ళు రాయగలగాలి. అంటే మీరు ఒక రకంగా ఒక పచ్చబొట్టు వేసేసిన తర్వాత ఆ పచ్చబొట్టుని చెడిపేయలేరు, ఆ పచ్చబొట్టుని ఆ, ఆ, విలువ తగ్గించలేరు, కానీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎలా రాస్తారు. దిస్ ఇస్ ఛాలెంజ్ దట్ యూ త్రో టు ద పీపుల్ పోస్ట్ యువర్ డెత్, హౌ పీపుల్ విల్ లుక్ అట్ యూ. దిస్ ఇస్ దిస్ ఇస్ వన్ ఆఫ్ ద గ్రేట్ థింగ్ దట్ ఐ హావ్ సీన్ ఇట్. అండ్ ఐ సీన్ ఒక రకంగా ఆ, ఒక రకంగా ఆ, చూస్తే ఆ, ఈ ఈ కాంట్రిబ్యూషన్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. అంటే చాలా మంది మనం చెయ్యని పని ఏంటి అంటే రెండు విషయాలు. ఒకటి, మనకు చెప్పడమే తెలుసు, వినడం చాలా తక్కువ. ఇలా వినగలగడం అన్నది చాలా, లిజనింగ్ ఇట్ సెల్ఫ్ ఇస్ అన్ ఆర్ట్. ఐ డోంట్ నో వెదర్ స్పీకింగ్ ఈజ్ అన్ ఆర్ట్ ఆర్ నాట్, అది అందరికీ వచ్చా లేదా అన్నది తెలియదు, కానీ బట్ లిజనింగ్ ఈజ్ అన్ ఎసెన్షియల్ ఆర్ట్ అండ్ విచ్ మోస్ట్ ఆఫ్ అస్ ఆర్ ఈవెన్ ఎవ్రీ వన్ ఆఫ్ అస్ హ్యావ్ ది ప్రాబ్లమ్ ఆఫ్ లిజనింగ్. ఎందుకంటే ఇది ఆల్రెడీ మనకు తెలుసు కదా అని చెప్పి వినకపోవడము, దానికి కారణాలు చాలా ఉండొచ్చు. బట్ if you don't have this one and there is another side of it, ఇది ఒక రకంగా లిసనింగ్ తర్వాత మీ అనుభవాల్ని మీరు డాక్యుమెంట్ చేయటం లేదు అని అనుకుందాం. లెట్స్ సే మీరు కనీసం మీ యొక్క అభిప్రాయాన్ని, మీ అనుభవాన్ని ఆ రోజుకు మీరు డైరీ అన్న రాసుకోవడమో, లేదా మీరు ఒక వాట్సాప్ గ్రూప్లో రాసుకోవడమో, మీరు ఒక ఫేస్బుక్ పోస్ట్లో రాసుకోవడమో చేయటం అన్నది ఈజ్ అ వెరీ ఎసెన్షియల్ పార్ట్. యాజ్ యూ స్లీప్, ఈ డ్రింక్ అండ్ స్లీప్ అన్న ఒక రిపిటేషన్ ఎలా అయితే చేస్తారో అలా ఆర్ట్ ఆఫ్ లిజనింగ్ వచ్చిన వాళ్ళందరికీ రైటింగ్లో డెఫినెట్గా ఇటువంటి ఒక యాటిట్యూడ్ చూపిస్తారు. మీరు అలా డాక్యుమెంట్ చేయాలి. అలా డాక్యుమెంట్ చేయటం వల్ల ఏమైపోతుంది అంటే యూ విల్ అచీవ్ ది ఎలిజిబిలిటీ టు ద పిహెచ్ టెస్ట్ విచ్ ఐ వాజ్ యాక్చువల్లీ ట్రయింగ్ టు టెల్ యూ. సో అంటే ఇది అందరికీ రావాలని కాదు. ఇప్పుడు ఈ అనుభవం తర్వాత, ఆ, ఈ ఈ సెషన్ తర్వాత
ఆ, ఇవాళ విన్నదానికి సంబంధించి అంటే అందుకే అందుకే చెప్తూ ఉంటాను. ఒకటి చదివిన తర్వాత రెస్పాన్స్ షేర్ చేయండి. అది ఎదుటివాడికి నచ్చకపోవచ్చు, కానీ మీరు షేర్ చేయడం వల్ల ఏంటి అంటే అతను షేప్ అప్ అయ్యే ఛాన్స్కి మీరు ఒక ఆపర్చునిటీ ఇచ్చినట్టు అవుతుంది. ఒకటి. రెండవది, ముందు మనిషి, నేను గంట స్ప్రెడ్డింగ్ లైట్ తరపున నేను రెగ్యులర్గా చెప్తూ ఉంటాను, ఒక గంట సాహిత్యాన్ని గడపండి వారంలో అని చెప్తాను. అలా ఒక్క 5 నిమిషాలు కనీసం రాయండి లేదా టైప్ చేయండి. మీకు తెలిసిన భాషలో హిందీ, ఇంగ్లీష్, తెలుగు, తమిళ్, వాట్ ఎవర్ లాంగ్వేజ్ యూ నో, సో యూ కెన్ జస్ట్ కీప్ రైటింగ్ ఆన్ ఇట్. ఒక 10 మాటలు రాయండి. ఓ- అంటే చాలా మంది గుడ్ మార్నింగ్ పెడతారు. గుడ్ మార్నింగ్ పెట్టద్దండి, మీ అనుభవాన్ని పెట్టండి. నేను అలాంటి ఒక అనుభవం పంచుకుంటున్న నడక దారిలో అన్నది సిఎస్డిలో గత వారం పరిచయం కూడా చేసుకున్నాం. సో ఇలాంటివి థాట్ షేర్ చేసుకునే స్కోప్ నాకు అక్కడే క్రియేట్ అయింది. సో ఐ ఫౌండ్ దిస్ టు ఆర్ సమ్ ఆఫ్ ది స్ట్రాంగ్ ఎసెన్సెస్, అండ్ ఐ సీ దీస్ ఆర్ ది సమ్ ఆఫ్ ది థింగ్స్. సో అండ్ ది లాస్ట్ పార్ట్ ఆఫ్ ది థింగ్ ఏంటి అంటే ది ఫ్లిప్ సైడ్ ఆఫ్ ఆలజీస్. అంటే వీటిలో ఉన్న మిస్యూజ్ ఏంటి, వీటిలో ఉన్న ఛాలెంజెస్ ఏంటి అంటే, ఒకడు చనిపోగానే మనము ఆ, ఒక పొటెన్షియల్ డౌన్ సైడ్ తీసుకుంటాం చాలా. వాడు పరికమల్లోడు, వాడు వెధవ, వాడు రాజకీయంగా ఇట్లా మోసపూరిగా చరిత్ర చేశాడు, వాడు అది చేశాడు, ఇది చేశాడు. అంటే అంటే నా ఉద్దేశం అలా రాయకూడదు, చెప్పకూడదు అన్నది కాదు. ఇంకొక పక్క ఈక్వల్గా వాడు ఎంతన్నా వెధవనివ్వండి, వాడు ఎంత దేశ సంపద నాశనం చేసి ఉండే, లేదంటే రిసోర్సెస్ అనవసరంగా ఖర్చు పెట్టి ఉండే, ఎగ్జాగరేట్ గ్లోరిఫికేషన్ చేసేస్తాం అనమాట. ఒక సప్రెషన్ ఆఫ్ ట్రూత్ జరుగుతుంది, ఒక కంటెన్షియస్ డిబేట్ జరుగుతుంది. నేను మీకు ఇక్కడ ఐ జస్ట్ వాంట్ ఐ టేక్ లాస్ట్ 5 minutes బిఫోర్ ఐ ఫినిష్ దిస్. సో జస్ట్ అలౌ మీ దిస్. సో ఇక్కడ నేను మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను, నేను రియల్ టైమ్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ చెప్తాను. జాన్ మెక్కెయిన్ అని ఆ, ఆ, ఒక రిపబ్లికన్ ప్రెసిడెంట్ కంటెస్టెంట్ ఒబామాకి అగేన్స్ట్గా కంటెస్ట్ చేశాడు. అతను చనిపోయాడు. అతను చనిపోతే ఒబామా ఒక ట్రిబ్యూట్ ఆలజీ స్పీచ్గా ఇచ్చాడు. ఆ, అందులో ఆ, ఈ స్పీచ్ అంతా చాలా డిఫరెంట్ నెరేటివ్స్ ఉంటాయి, కానీ అందులో ఒకటి మాత్రం చెప్తాను నేను. జాన్ మెక్కెయినే కనుక నాతో కనుక పోటీ పడకపోయి ఉంటే నేను మీరందరూ అనుకుంటున్న ది షేప్ ఆఫ్ ప్రెసిడెంట్ ఇన్ మీ జరగ జరగకపోయేది అని ఒక మాట చెప్పుకుంటాడు. ఎంత గొప్ప విషయం అండి అసలు. అంటే నీ అపోజిషన్ పార్టీ నుంచి కంటెస్ట్ చేసిన వ్యక్తి చనిపోతే నువ్వు చెబుతున్నది ఏంటి అంటే హౌ బెటర్ ది ప్రెసిడెంట్ ఇన్ మీ వాజ్ మేడ్ జస్ట్ బికాస్ హ్యావింగ్ ఏ కంటెస్ట్ విత్ యూ. జస్ట్ ఇమాజిన్, అంత అద్భుతంగా చెప్పగలచ్చు అనమాట. అంటే ఈ వాజ్ క్రిటికల్. అంటే నేను అదే చెప్పాను, దీంట్లో చాలా క్రిటికల్ ఆస్పెక్ట్స్ చెప్పినా కానీ జాన్ మెక్కేన్ ఇస్ లవ్డ్ అక్రాస్ పార్టీ లైన్స్, అక్రాస్ కమ్యూనిటీస్. చాలా పొట్టి వ్యక్తి. జాన్ మెక్కేన్ గురించి చెప్పాలి అంటే ఎవరో అడుగుతారు అనమాట, మీకు ఏమి క్లాసిఫికేషన్, కేటగిరీలో క్లాసిఫికేషన్స్ ఉంది, మీరు ప్రెసిడెంట్ ఎలక్షన్స్కి నామినేట్ అయ్యారు అంటే ఆయన ఒకటే ఆయన చెప్తాడు అనమాట, ఐ హ్యావ్ మోర్ స్కార్స్ దాన్ ఎనీ వన్ లివింగ్ ఆన్ దిస్ ఇన్ దిస్ ఎలక్షన్ అని చెప్పి. అంటే వార్లో పార్టిసిపేట్ చేయటం వల్ల అతని బాడీలో చాలా స్కార్స్ ఉన్నాయన్నమాట. ఆ స్కార్స్ ఉన్నవాడు నేను, అవి చాలు నాకు అని చెప్పి చెప్తాడు అనమాట. దట్ ఈస్ వన్ ఫార్మ్ ఆఫ్ ఇట్. సెకండ్ ఆలజీ దట్ ఐ వుడ్ లైక్ టు రిమైండ్ ఏంటి అంటే, ఏంటో వీడు అప్పటి నుంచి వాళ్ళ గురించి చెప్తున్నాను, మన వాళ్ళ గురించి చెప్పలేదు అనుకుంటారని నేను ఇది చెప్తున్నాను. దిస్ ఇస్ వెరీ ఫేవరెట్ స్వీట్ ఆలజీ దట్ ఐ యాక్చువల్లీ కమ్ అక్రాస్. ముళ్ళపూడి వెంకటరమణ గారు చనిపోతే దర్శకుడు వంశీ ఒక ఆలజీ రాస్తాడు. యాక్చువల్గా స్టూపిడిటీ ఏంటంటే ఆయన ముళ్ళపూడి వెంకటరమణ గురించి చాలా తక్కువ రాస్తాడు దాంట్లో. ఆయన రాసేది ఎవరి గురించి అంటే బాపు గురించి. ఆ ఆలజీ టైటిల్ కూడా ఇంకా నాకు గుర్తు. ఇప్పుడు బాపు గారు ఏమైపోవాలి అని అంటే, మనం ఎక్కడ మెన్షన్ చేసినా బాపు రమణ అన్న ఒక పదం, రెండు వ్యక్తుల పేర్లని ఒక పదంగా పలకడం అలవాటైన తెలుగు వాళ్ళకి, అందులో ఒక వ్యక్తి చనిపోతే ఇప్పుడు బాబు గారి పరిస్థితి ఏంటి అని చెప్పి ఒక అద్భుతమైన ఆలజీ రాస్తాడు. అందులో చాలా తక్కువ సార్లు రమణ గారి గురించి చెప్తుంటారు. అంటే దిస్ ఇస్ దిస్ ఈస్ దిస్ ఈస్ ఏ దిస్ ఈస్ నాట్ ఎ గ్లోరిఫికేషన్, దిస్ ఈస్ ఎ క్వశ్చనింగ్ ఆఫ్ వాట్ నెక్స్ట్ ఫర్ అన్ ఇండివిజువల్ హూ థాట్ they were two in it.
అండ్ నౌ దెర్ ఈస్ ఓన్లీ వన్ ఇన్ ఇట్. ఎలా చెప్తాం అన్నది తెలియకపోవడం అన్నది ఒక ఒక ఇది. మీరందరూ ఏమి అనుకోకపోతే నేను ఐ ఆల్సో వాంట్ టు ప్రజెంట్ కపుల్ ఆఫ్ థింగ్స్. అంటే మన గురించి కూడా ఎక్కడో చెప్పుకోవాలి కదా అన్న ఒక చిన్న థాట్ కోసం. అంటే ఇక్కడ చాలా మంది చదివి ఉన్నారు. ఏంటి అంటే I wrote an eulogy for my dad when he passed away in the late night of that day. నేను రాసిండేది ఇట్స్ అంటే అది ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్ లాగా ఉండే ప్రజెంటేషన్స్ కాకుండా అది ఏదో ఫోర్త్ పర్సన్ చెప్తున్నట్టుగా నేను రాసున్నాను అనమాట. అది ఆ ఫోర్త్ పర్సన్ అన్నది నాకు తెలియదు, అది చూసి చదివిన వాళ్ళు విన్నవాళ్ళు ఆ రిఫ్లెక్షన్ తీసుకొచ్చారు. అండ్ సెకండ్ ఐ రోట్ అనదర్ ఆలజీ with a friend after he passed away. నా ఫ్రెండ్, మై టీనేజ్ ఫ్రెండ్ జిలాన్ అన్న ఒక వ్యక్తి చనిపోతే ఆ తర్వాత నేను ఫ్రెండ్షిప్ చేయలేకపోయాను ఎవరితో. నేను ఈ రోజుకి కూడా ఎవరితో ఫ్రెండ్షిప్ చేయలేను నేను. అంటే అతను నాలో అంత అంటే ఒకలాంటి వాక్యూమ్ని కంటిన్యూస్ టెన్స్లోకి తీసుకొచ్చి పెట్టేశాడు ఫ్రెండ్షిప్ అన్నదాని. నేను అందరితో కలుస్తాను, పరిచయాలు పెంచుకుంటాను, మాట్లాడతాను, కలిసి ఉంటాను, అన్నీ చేస్తాను. కానీ నా ఫ్రెండ్షిప్ స్థాయి అన్ని ఏదైతే జనరల్ డెఫినేషన్ అనేది ఒకటి అందరికీ ఏదైతే ఉంటుందో అది నేను అచీవ్ చేయలేకపోయాను. ఆ తర్వాత ఎవరితోనూ చేయలేకపోయాను. ఇది 25 ఏళ్ళు గడిచి అతను చనిపోయిన సందర్భంగా ఈ శ్రీశ్రీ కొంపల్లి జనార్దన్కి ఎలా చెప్పాడో అన్న ఒక ఇన్స్పిరేషన్ తీసుకొని నేను అతనికి సంబంధించి ఒక ఆలజీ రాసున్నాను అనమాట. అవి అవి రెండు ఆ, అవి రెండు ఒక రకంగా నాలో నాలో ఒక రకంగా నా ప్యూర్నెస్ని నా ఫ్రంట్కి తీసుకొచ్చేసింది. అంటే మై ప్యూర్నెస్ ఆఫ్ మై థాట్స్, మై ఇంపర్ఫెక్షన్స్ ఆఫ్ మై లైఫ్, అది నా ఫోర్ ఫ్రంట్ ఆఫ్ మై ఫేస్. ఇట్ హాస్ బికమ్ ది పోస్టర్ ఇమేజ్ ఆఫ్ మై లైఫ్ అయిపోయింది అనమాట. సో దట్స్ వన్ ఆఫ్ ద థింగ్స్. అండ్ ఇక్కడ నేను ఐ విల్ కమ్ బ్యాక్ టు ద ఫ్లిప్ సైడ్ ఆఫ్ ద థింగ్స్. ఈ ఫ్లిప్ సైడ్లో ఏమైపోతుంది అంటే దెర్ ఈస్ అన్ ఓవర్ గ్లోరిఫికేషన్. మనకు చాలా మంది చూస్తూ ఉంటాం, ముఖ్యంగా ఒక సినీ నటుడు చనిపోతాను, లేదంటే ఏది కష్టపడుతూ పైకి వచ్చిన అతను ఆ తర్వాత సమాజానికి ఎంతో చేశాడంటాడు. కానీ వాడు తాగే వాటర్ బాటిల్ 600 రూపాయలు, లీటర్ బాటిల్ 600 రూపాయలు. ఏది ఒకప్పుడు నీళ్లు తాగి బతికానని చెప్పిన ఆ నటుడు 600 రూపాయల బాటిల్ తాగడం ఒక వాలర్ని మనకు గుర్తు చేయదు. ఇట్ ప్రజెంట్స్ ఏ డిఫరెంట్ ఆస్పెక్ట్ ఆఫ్ ఇట్. సో అలాంటివి చేయటము. రెండోది మనం చాలా వరకు అప్రెషన్గానే రాస్తాం అనమాట. అంటే ఇది రాస్తే వాళ్ళు ఏమనుకుంటారో, వీళ్ళకి నచ్చదు కదా, నేను ఇన్ని రోజులు వీడితోనే ఉండి ఇప్పుడు వీడి గురించి ఎలా రాస్తే ఎలా అన్న ఒక అప్రెషన్ వల్ల ఏమైపోతామంటే అలా కూడా తగ్గించేస్తాం. అంటే రెండోది యాక్చువల్గా తెలుగు వాళ్ళకి, ప్లీజ్ డోంట్ మైండ్ ఈవెన్ ఇంక్లూడింగ్ మీ, నేను కొంచెం ఐఎమ్ ట్రయింగ్ టు గెట్ ఇన్ టు ది ఏబిసిడీస్ ఆఫ్ ఇట్. మనకు కొంచెం ఐడియాలజికల్ బయాస్, ఎమోషనల్గానే అటాచ్ అయి ఉండడం మన లిటరరీ స్ట్రెంగ్త్ని పెంచట్లేదేమో అన్న ఒక ఐడియా, నాకు ఒక థాట్, నాట్ ఈవెన్ ఐడియా. సో ఇలాంటివి అండ్ ఇన్అథెంటిక్ ట్రిబ్యూట్స్ అనమాట. మీకు వాడెవడో తెలియదు, అంటే తెలియదు అంటే వాడు మీరు సినిమాలోనో చూసి ఉంటారు, లేదంటే ఇంకొక రకంగానో వాళ్ళు ఏదో పరిచయం పొలిటికల్ లైఫ్లో మీకు తెలుసు అంతే. వాడి గురించి మీరు ఎట్లా రాసేస్తారంటే అసలు ఆ వీరుడు, సూర్యుడు, ధీరుడు అని చెప్పి వాళ్ళ మీద బయోగ్రఫీలు అన్న సినిమాల పేర్లతో తీసేసుకుంటాం అనమాట. వాళ్ళు యాక్చువల్గా లైఫ్లో పక్కన ఉన్న అడిగితే నీకేమన్నా పిచ్చారా, అసలు ఆడు ఎంత పనికి మళ్ళాడో నీకేం తెలుసు అని చెప్పి చెప్తాడు. అంటే ఈ రియలైజేషన్ లేకుండా చేయటం అన్నది వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఇదనమాట. అండ్ రెండోది మనం ఇది డోంట్ మైండ్ ఇట్, దిస్ ద లాస్ట్ నైల్ దట్ ఐ వాంట్ టు లే ఆన్ ఇట్. ఏంటంటే ఒకటి డెత్ మీద మనం సర్వైవ్ అయ్యే దానికోసం మనం ఎంతకైనా దిగజారుతామండి. దిస్ దిస్ ఐ ఫీల్ కనీసం ఆ చావులో ఉన్న వీడు నాకు ఇది చేయలేదు అని చెప్పడం కన్నా, వీడు ఇది చేసుకోలేకపోయాడు, వీడికి ఇది చేత కాలేదు, వీడి ఇంత మోసపూరితంగా బతకాల్సి వచ్చింది అని ధైర్యంగా చెప్పగలిగేటట్టుగా రాసే శక్తి మన దగ్గర లేదు. That's the entire introduction today. Thanks for giving me this time on CSD on the ology and its facet of literature. Thank you, sir. Open to questions and thoughts. Thank you very much, Ram. Instead of Radha Sri Garu, you want to say something, please. Namaste, sir. I have followed
Ram's speech very deeply. Whatever I express in poetry that I have already told you. నానమ్మ మీది స్మృతులను జ్ఞానులు వల్లించినప్పుడు సంతోషముగా తానెరిగిన విషయములను మానితుడగు రామ్ కిషోరు మనకందించన్. Whatever he has told, I have noted. He is telling you, you should be a perfect listener. So I have listened perfectly and noting down, not only listening, noting down the meritorious points in it. And I am expressing in poetry, that too very, very simply. నానమ్మ మీది స్మృతులను జ్ఞానులు వల్లించినప్పుడు సంతోషముగా తానెరిగిన విషయములను మానితుడగు రామ్ కిషోరు మనకందించన్. రోమను సామ్రాజ్యములో ఆమనులందించినట్టి ఐరోపాలో ప్రేమను కురిసిన కవితా ప్రామినుకులు చెప్పినాడు రాముడు విదుడై. He has mentioned about Roman and he has mentioned about Europa, that means Europe, and what exactly those things also I have listened and I have noted. జీవితమున సంతసమును చెరగని రీతిన్ కావింపగ బహిరంగము భావుకుడగు రామ్ కిషోరు ప్రవచించముగిన్. Whatever the happenings in the life, that was told as a elegies. ఆలజులను కవితలలో మేలుగా వివరించినట్టి మేధానిధులన్ తాలిమితో వివరించగా వీలును గలిగించినాడు విభుతులు మెచ్చన్. And lastly, he has told about different elegies in different languages. హిందీ, అరవము, కేరళ, విందులనిడు కన్నడమున, విమలాంధ్రమునన్ సుందరమగు భాషలలో అందమ్ముగ రామ్ కిషోరుడందించే ధృతిన్. I am very much impressed the way he has told about elegies. అండ్ తెలుగులో కూడా మనకు స్మృతి కావ్యాలు ఉన్నాయి. తెలుగులో కూడా మనకు ఘటాశ్రాద్ధం అని ఉంది, బతికున్నప్పుడే శ్రాద్ధం పెట్టుకోవటం అనేది. అట్లాగే ఎలజీలు రాసుకోవటం కూడా. విశ్వనాథ గారి వరలక్ష్మి త్రిశతి కూడా ఎలజీయే. అలాగే ఆరుద్ర గారి కేరా త్రిశతి కూడా ఉంది. ఇవాళ సావిత్రి గారు పుట్టినరోజు, అందుకని ఆమె మీద ఒక్క మాట స్మృతిగా చెప్పుకుందాం. చెక్కిన శిల్పాకృతితో ఆమె రూపం, గ్రక్కున మనుజుల జయించు రస భాషణతో డైలాగ్, చెక్కిన అభినయ కళతో, చిక్కని అభినయ కళతో హర్ యాక్షన్, చక్కని కీర్తిని బొందే సావిత్రి ధరన్. సావిత్రి వాస్ born on 36 December 6th. So this is also like elegy on Savitri. So I am very much impressed by Ram Kishore's speech, especially this evening. I am very much thankful to you for giving me this opportunity. And I have learned so many things and the art of listening also. Thank you very much. Thank you, sir. Thank you, sir. Thank you very much. రఘు గారు, సార్ ప్లీజ్. నేను అంటే ఒక్క నిమిషం నేను మాట్లాడతానండి. ఒక్క నిమిషం సార్, 2 నిమిషాలు, 3 నిమిషాలు, 10 నిమిషాలు మాట్లాడచ్చు మీరు. నేను కొంచెం లేట్ గా జాయిన్ అయ్యాను, అంటే ఒక 10-15 నిమిషాలు గడిచిపోయిన తర్వాత జాయిన్ అయ్యాను. ఇవాళ అంటే ప్రసంగంలో నాకు రామ్ దగ్గర గ్రహించిన అంశం ఏంటంటే, చాలా ఒరిజినల్ థింకింగ్ చాలా ఉన్నదండి రామ్ దగ్గర. అంటే తను అనుకున్నది, తన అనుభూతి చెందింది అనుభూతి సాంద్రంగా చెప్పడం రామ్కి చాలా చక్కగా అలవాటైంది. దీంట్లో ఇవాళ మాట్లాడిన ఎలజీ మీద కూడా చాలా విషయాల్ని చాలా చక్కగా సరళంగా పరిచయం చేస్తూ, ముఖ్యంగా రామ్ బేసిక్ గా హీ వాజ్ బోర్న్ అండ్ బ్రాట్ అప్ ఇన్ ఏ పోలీగ్లాట్ ఎన్విరాన్మెంట్. బహుభాషించేటటువంటి స్వభావము రామ్లో మనం చూస్తాము. ఇవాళ వచ్చినవి చాలా రకాలైనటువంటి రిఫ్లెక్షన్స్. మోస్ట్లీ హిజ్ ప్రజెంటేషన్ ఇస్ మోస్ట్లీ రిఫ్లెక్టివ్. అంటే తను అనుకుంటూ, ఆలోచిస్తూ, ఆస్వాదిస్తూ తనకు అనిపించింది
ఆ, చెప్తూ ఉంటాడు. మన బాగా ఇంట్లో అందరం కూర్చుని మంచి వర్షం కురుస్తున్నప్పుడు ఏదైనా వేరుశనగలు లాంటివి వేయించి వేడి వేడి తింటూ కొంచెం గుప్పెడు అవతల వాళ్ళకు కూడా పెడుతున్న ఫీలింగ్ వస్తుంది రాము మాట్లాడుతుంటే. చాలా చక్కని ప్రసంగం. ఆ, రాముకి అభినందనలు తెలియజేస్తున్నాను. నేను కరెక్ట్ గా మొత్తం మధ్య మధ్యలో నేను బ్రేక్ అవడం వల్ల కనెక్ట్ కాలేకపోయాను. కాకపోతే ఈ ప్రశంసా వాక్యాలు రాముకి అందజేద్దామని చెప్పి నేను మాట్లాడుతున్నాను. ధన్యవాదాలు. నాకు ఇవాళ నేను తిరుపతి వచ్చిన అందువల్ల ఈ ఈ పనిలో కూడా వినగలిగినంత విందాం, దక్కినంత దక్కుతుంది కానీ ఇవాళ విన్నాను. మీరు ధన్యవాదాలు. ఆల్ ది బెస్ట్ రాము. కీప్ దిస్ ఐ. థ్యాంక్ యూ సార్. వెల్కమ్. బాలమోహన్ దాస్ గారు. నమస్కారం అండి. ఇటువంటి టాపిక్ మీద 1 గంట 7 నిమిషాలు ఎవరు మాట్లాడగలుగుతారో అనుకున్నా నేను. మా రామ్ మాట్లాడాడు, అద్భుతంగా మాట్లాడాడు. రాధాశ్రీ గారు ఓ పద్యమే థియాలజీగా ఇచ్చారు. ముక్తేశ్వరరావు గారు కూడా వారి అభిమానాన్ని అభినందనల్ని అందజేశారు. నేను టీచర్ని, నేను అందరికీ మార్కులు వేస్తుంటాను 100కి ఎన్ని వేయాలని. రామ్కి 150 అయ్యాయి 100కి. అంత బాగా ఉన్నది మాత్రం చెప్పగలను నేను. చక్కగా అంటే ఇటువంటి సబ్జెక్ట్లో ఇంగ్లీష్లోనేమో 6 లెటర్స్, నేను దాన్ని ఎలా ప్రొనౌన్స్ చేయాలని గూగుల్కి వెళ్ళి సెర్చ్ చేశాను. చేస్తే దాంట్లో YOULUHJAE అని ఉంది, అంటే యూలజీ అని. రామ్ యూలజీ అంటాడా అని చూస్తున్నా నేను. ఆయన యాలజీ అన్నాడు. ఆయన కరెక్ట్, నాకు యాలజీ కరెక్ట్ అనిపించింది. ఆ గూగుల్ కంటే కూడా రిఫైన్డ్ వర్షన్ మా రామ్ చెప్పాడు. మనకైతే రవీంద్రనాథ్ ఠాగూర్ గారు ఎక్కడో రాశారు అన్నారు, కానీ నేను నాకు ప్రయత్నం చేశాను కానీ దొరకలేదు. అది చనిపోయిన తర్వాత నన్ను పొగిడేదానికి నాకెందుకయ్యా, నేను బతికున్నప్పుడు నన్ను పొగడండి అని ఎక్కడో అన్నట్లుగా నేను చదివాను. ఐ మే బి రాంగ్ ఆర్ రైట్. సో చనిపోయిన తర్వాతనే పొగట్టమా, బ్రతికుండగానే పొగట్టమా? ఇప్పుడు మనం రామ్ గురించి ఏం మాట్లాడినా కూడా అది పొగట్టం అవుతుంది. రామ్ దాన్ని పొగట్టం కింద తీసుకోకండి. మా అసెస్మెంట్ కరెక్ట్ అసెస్మెంట్ అని అనుకుంటున్నాను. సో మీ స్పీచ్ విన్న తర్వాత ఒక చిన్ని పదం మీద ఒక 1 అవర్ లెక్చర్ ఎలా ఇవ్వచ్చని మీరు ప్రూవ్ చేశారు. మా యాలజీస్ అన్నీ కూడా బహుశా మీరు చెప్పినట్టుగా అందరూ రాసుకోవటం మంచిదేమో. సెల్ఫ్గా మహాత్మా గాంధీ గారు రాసినట్లుగానే మనం రాసుకోవచ్చేమో. నాకైతే అనిపించింది దీన్ని రామ్ వదిలేయకూడదు. ఈ సబ్జెక్ట్ మీద ఆయన పిహెచ్డి చేయాలి. దట్ ఈస్ మై విష్. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే బాలమోహన్ దాస్ గారు. నేను ఒకప్పుడు మీ స్టూడెంట్ను. 1981లో మీరు నన్ను లెక్చరర్ గా అపాయింట్ చేశారు కూడా. నాకు అట్లా ధన్యవాదాలండి. నేను గుర్తుపట్టలేదేమనుకోకండి. ఐ యామ్ ఏ డాక్టరేట్ ఇన్ కామర్స్. ఐ రిటైర్డ్ యాజ్ బ్యాంక్ మేనేజర్, బ్యాంక్ చీఫ్ మేనేజర్. చాలా సంతోషం రాధాశ్రీ గారు. చాలా స్పాంటేనియస్ గా పద్యం రాశారు. చాలా సంతోషం. చాలా సంతోషం సార్. థ్యాంక్ యూ. బాలమోహన్ దాస్ గారు అంటే ఇప్పటికి కూడా మాకు అంత అభిమానమే. చాలా సంతోషం. సుధీమతి గారు. నమస్తే అండి, అందరికీ నమస్కారం. ఫస్ట్ బాలమోహన్ దాస్ గారు చెప్పినట్టుగా నేను కూడా టాపిక్ వినగానే దీని గురించి నేను ఎంతసేపు, గంట సేపు ఏం మాట్లాడతారా అని అనుకున్నాను. సరే చూద్దాము అనుకున్నాను. తర్వాత ఆయన బిగిన్ చేసిన తర్వాత 2 పదాలు ఉన్నాయి కదా, ఎలిజీ అని ఒకటి ఉంది, యూలాజీ అని ఒకటి ఉంది. ఈయన మాట్లాడుతున్నది ఎలిజీనా యూలాజీనా అనేది ఒక కన్ఫ్యూషన్ వచ్చింది. ఎలిజీ అనేది ఆన్ ద డెత్ ఆఫ్ ఏ పర్సన్ రాశారు. యూలాజీ బతికున్న వాళ్ళ మీద కూడా పొగుడుతూ రాసేది అని నాకు తెలిసినంత వరకు. అంటే నేను ఐ మే బి రాంగ్. మా నాన్నమ్మ గారు పోయినప్పుడు అని అనగానే ఓహో ఈయన మాట్లాడుతున్నది ఎలిజీ మీద కదా అని అనుకున్నాను.
అలాగే ఆయన కోట్ చేసినవి కూడా చాలా వరకు అలానే ఉన్నాయి. చాలా చాలా అనలిటికల్ గా రీసెర్చ్ చేశారు ఆయన. అంటే ఏ భాషలో ఎలా ఉంటుంది ముఖ్యంగా అది చాలా ఇంపార్టెంట్ విషయం. ఎక్కడో ఏదో కొన్ని చదివి ఈ టాపిక్ ఇలా ఉంటుంది అనడం కాకుండా కన్నడలో ఎలా ఉంటుంది, తమిళ్లో ఎలా ఉంటుంది, మలయాళంలో ఎలా ఉంటుంది, తెలుగులో ఎలా ఉంటుంది అంటూ చెప్పడం అనేది చాలా విశేషంగా అనిపించింది. చాలా ఈ సబ్జెక్ట్స్ లో ఏంటంటే మన వాళ్ళు ఏం చెప్తారంటే పోయిన వాళ్ళ గురించి చెడు మాట్లాడకూడదు అంటారు. అందువల్ల కూడా కొంత ఇష్టం లేని వాళ్ళ గురించి రాయాల్సి వచ్చినప్పుడు కూడా చాలా మంచి రాసిన సందర్భాలు కూడా చాలా ఉంటాయి. నాకు తెలిసినంత వరకు లాంగెస్ట్ ఎలిజీ ఇన్ మెమోరియం అనుకుంటా ఆల్ఫ్రెడ్ టెన్నిసన్ది. చాలా కాలం పాటు రాశాడు ఆయన, చాలా లెంగ్దీ పోయము. అలాగే హ్యూమరస్ గా కూడా ఉన్నాయి. ఎలిజీ ఆన్ ది డెత్ ఆఫ్ ఎ మ్యాడ్ డాగ్ అని అలాంటివి కొన్ని, అంటే దేని మీదన్నా రాయొచ్చు అన్నట్టుగా రాసినవి. చాలా 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 స్టడీ చేశారు. అంటే ఈ సబ్జెక్ట్ మీద అంత స్టడీ చేయాలనిపించడమే అసలు విశేషం. చాలా స్టడీ చేశారు, చాలా బాగా రాశారు. చివరిగా ఒక చిన్న కథ, నేను ఎప్పుడో చదివిన కథ. ఒక పెద్ద మనిషి ఉంటాడు ఒక ఊళ్ళో. అంటే చాలా ఇన్సిగ్నిఫికెంట్ పర్సన్. భార్య లేదు, ఒక్కడే ఉంటాడు. ఏదో వండుకు తింటూ ఉంటాడు. ఏం చేస్తాడో ఏంటో కూడా ఎవరికి పట్టదు, ఇరుగు పొరుగు ఎవరికి కూడా. అతను చనిపోతాడు. చనిపోతే ఇరుగు పొరుగు అందరూ వస్తారు. వచ్చి ఏదో మాట్లాడాలి. ఏం మాట్లాడాలో ఆయన గురించి ఎవరికి ఏం తెలీదు, కానీ ఏదో మాట్లాడాలి. అందుకని అమ్మా ఎవరికి ఇబ్బంది కలిగించలేదు, ఒక్కనాడు కూడా బయటకు వచ్చి ఎవరిని ఒక మాట అనలేదు, తను బతికేదో తను బతికాడు, చాలా క్వైట్ గా బతికాడు అని అదే పొగడ్తగా మాట్లాడతారు అనమాట. అలా ఏం తెలియకపోతే కూడా మాట్లాడాల్సి వచ్చినప్పుడు ఎలా ఉంటుంది అనేది ఒక చిన్న కథ గుర్తొచ్చింది నాకు. బాగుందండి. అంటే గంట సేపు మాట్లాడగలగడం అనేది ఎన్నో ఎన్నో చదివి ఉంటే కానీ ఇది కుదరదు. అప్పటికప్పుడు చదువుతాము, ఒక మనిషి పోయారు అంటే అదే కొన్ని గుర్తుంటాయి, కొన్ని లైన్లు తల వంచుకు పోతున్నావా అని, వెళ్ళిపోయావా నేస్తావా అని, ఇలాంటివి కొన్ని లైన్లు గుర్తుంటాయి. కానీ చాలా బాగుంది. ముఖ్యంగా ఈ సందర్భంలో మనకి వచ్చేది ఏంటంటే ఫిలాసఫికల్ గా థాట్స్ ఎక్కువ వస్తాయి. ఎవరైనా పోయారు అని అన్నప్పుడు వచ్చే థాట్స్, అది శ్మశాన వైరాగ్యమే అయి ఉండొచ్చు కాక కానీ శ్మశాన వైరాగ్యం ప్రసూతి వైరాగ్యం అంటారు కదా, అది చాలా టెంపరీ అని. నిజంగా వైరాగ్యం అంటూ వచ్చేస్తే అసలు ప్రపంచంలో ఇన్ని దారుణాలకి, ఇన్ని చెడు ప్రవర్తనలకి అవకాశం లేదు. ఫిలాసఫీ వంట పట్టదు, అప్పటికప్పుడు మెచ్చుకుంటాం. కానీ ఆ ఫిలాసఫికల్ థాట్స్ రావడానికి ఇలాజీలు చాలా ఉపయోగిస్తాయి. ఎంత టెంపరీ మ్యాన్స్ లైఫ్ ఈజ్ హౌ షార్ట్ ఇట్ ఈస్ అనేది ఒకళ్ళకొకళ్ళు చెప్పుకుని, ఫస్ట్ లో ఆయన చెప్పినట్టుగా ఒక గ్రీఫ్ నుంచి బయటికి రావడానికి ఇది బాగా ఉపయోగిస్తుంది. ఇది నేను గమనించినంత వరకు అంటే హిందూ ఫ్యామిలీస్ లో ఎక్కువ టైం రిచువల్స్ లో గడిచిపోతుంది. ఏదో పురాణాలు లాంటివి చెప్పిస్తారు కానీ ఆ వ్యక్తిని గురించి మాట్లాడేది తక్కువ ఉంటుంది. అదే క్రిస్టియన్స్ లో అయితే నాకు తెలిసినంత వరకు ఒక ప్రేయర్ మీటింగ్ అని పెట్టి వాళ్ళకి తెలిసిన వాళ్ళందరూ వాళ్ళ అనుభవాలు, ఆ వ్యక్తితో ఉన్నటువంటి వాళ్ళ సంబంధాలు అవన్నీ పంచుకుంటారు. తద్వారా నిజంగానే గ్రీఫ్ నుంచి కొంచెము బయటికి రావడానికి, అలాగే ఎవరి తాలూకు వ్యక్తులు పోయారో వాళ్ళ మంచి గుణాలు విని వాళ్ళకు కూడా కొంచెం స్వాంతన చేకూరడానికి ఉపయోగిస్తుంది యూలాజీ. ఎనీవే 1 hour మాట్లాడగలడం రియల్లీ గ్రేట్. థ్యాంక్ యూ వెరీ మచ్. సుధీమతి గారు చెప్పింది, బిందువుని మా రామ్ బిందె చేస్తాడు. నేను చెప్పనండి. చెప్పండి. ఎవరు ఆపారు మిమ్మల్ని? అయ్యో అట్లా వేరే ఎవరైనా చెప్తారు. ఏం లేదు, దీన్ని స్మృతి వాంగ్మయం అంటారేమో ఇది భాషలో. దీన్ని ఏది పోయిటరీ, ప్రోజ్,
నాటకము, బట్టలు, పాటలాగా స్మృతివాంగ్మయం అని మనం పిలవచ్చు అనుకుంటున్నాను. ఆ, చాలా చాలా అబ్స్ట్రాక్ట్ సబ్జెక్ట్, అసలు నాకు అర్థమే కాలేదు. తర్వాత ఓహో ఇది ఈయన మాట్లాడుతున్నారు అని తెలిసింది. ఆ, చాలా గొప్పవే. గంట మాట్లాడడం మామూలు మాటలు కాదు. ఆ, చచ్చిపోయిన వాళ్ళ కళ్ళు చారడేసి అని వాళ్ళ గురించి చెడు మాట్లాడము. మరి ఆ, మరి రామ్ గారు చాలా స్టడీ చేసి చెప్పారు. వెరీ అబ్స్ట్రాక్ట్ సబ్జెక్ట్. హ్యాట్స్ ఆఫ్. అయితే ఆఖర్లో కొన్ని యాక్చువల్ ఐ మీన్ స్మృతులు ఆయన ఎక్కడ అవి మరి వారి యొక్క సిరిసిరి రాసినవి, మరి వారు రాసుకున్నవి, వారి నాయనమ్మ గారి గురించి చెప్పినవి, ఇంకా ప్రఖ్యాతికి చెందిన కవులు ఎవరైనా రాసినవి చదివి ఉంటే మనకి ఇంకా టాంజిబుల్గా ఉంటుంది సబ్జెక్టు. కొంచెం చాలా అబ్స్ట్రాక్ట్గా ఉంది అనిపించింది నాకు. కొన్ని ఉదాహరణలు ఏమైనా ఇస్తారు, కొన్ని కొన్ని చదివి చెప్తారేమో అని నేను ఆశించాను. ఎనీవే, ఇట్స్ వెరీ గుడ్ ప్రజెంటేషన్ బై శ్రీరామ్. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ మేడం. టైం ఉంటే ఒక్క 5 minutes తీసుకొని లాస్ట్లో నేను రాసిన ఒక 2 నుంచి కొన్ని ఒక అవుట్లైన్స్ మాత్రమే పెడతాను. నేను రాసింది 2-3 అందులో నాకు తెలిసింది. యా, గో హెడ్. ఐ థింక్ టుడే వీ హ్యావ్ లాంగ్వేజ్ ఎక్స్పర్ట్ నరేష్ గారు. నమస్తే సార్. నమస్తే అండి నరేష్ బాబు గారు. ఇప్పుడు మీ వ్యాసం, అదే మీ ఉపన్యాసం మొదటి నుంచి విన్నాను. నాకు కూడా యూలాజీ, ఎలిజీ అనే దాని మధ్య డిఫరెన్స్ ఏంటి అని అనిపించింది. నేను కూడా గూగుల్ చేస్తే ఫస్ట్ దానికి ఇట్ ఈస్ ఎ స్పీచ్ ఆర్ రైటింగ్ దట్ ప్రైజెస్ ఏ పర్సన్ యూజువల్లీ ఎట్ ఏ ఫ్యూనరల్. అది ఇది కూడా దాదాపు గతించిన తర్వాతే. ఎలిజీ కూడా ఇట్ ఈస్ ఏ పోయం ఆర్ సాంగ్ దట్ ఎక్స్ప్రెసెస్ సారో ఆర్ మెలాంకలీ ఆఫెన్ అబౌట్ సమ్వన్ హూ హ్యాస్ డైడ్. అట్లా అని 2 కూడా అనిపించినాయి. ఆ రెండిటికి దాదాపుగా ఒకటే ఉందేమో అని అనిపించింది నాకు. తెలుగులో వీరగాథలు అనేవి ఉన్నాయి, అంటే వీరులు మరణించినప్పుడు వాళ్ళ గురించి చెప్పుకునే విషయాలు. అది కూడా దాదాపు ఇదే కేటగిరీలోకి వస్తాయి. వీరగాథలు తెలుగులో ఒక ప్రత్యేకమైన ప్రక్రియ. అట్లానే వంశ చరిత్రలు ఉన్నాయి. ఆ వంశాన్ని కీర్తిస్తూ చెప్పే, ఆ వంశంలో ఉన్న గొప్ప పురుషుల్ని కీర్తిస్తూ చెప్పే ఇవి ఉన్నాయి. అది కూడా దీంట్లో పాటలే. గొల్లపూడి మారుతీరావు గారు ఎలిజీలతో పాటుగా భరణి గారు కూడా కొన్ని ఎలిజీలు రాశారు. దీంట్లో ఈ సందర్భంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే, చాలా మంది ఇళ్లలో తద్దినాలు పెడతారు. తద్దినం అంటే పర్టికులర్గా ఒక పర్సన్ పోయిన రోజు, తత్ ప్లస్ దినము. అప్పుడు సాధారణంగా ఇళ్లలో వచ్చే చర్చలు ఏంటంటే, ఏం కూరలు చేశారు, ఏం పప్పులు చేశారు, 4 కూరలు పప్పులు చేశారు లేదా అని మాట్లాడుకోవడం తప్ప అసలు ఆ పోయిన వ్యక్తి ఎవరు, వాళ్ళ గొప్పతనం ఏంటో దాని గురించి సాధారణంగా ఉండదు. అందుకనే ఈ మధ్య మా ఇంట్లో ఒక కంపల్సరీగా జూమ్ మీటింగ్లోనే పెట్టింది ఏంటంటే, అసలు ఎవరి తద్దినం జరుగుతుందో వాళ్ళు ఎవరు, వాళ్ళ గొప్పతనం ఏంటి, వాళ్ళ జీవితంలో వాళ్ళు సాధించింది ఏంటి అనేది చెప్పుకోవాలని ఒక నియమంగా పెట్టుకున్నాం. అది ఒక నిజానికైతే దానికి సంబంధించిన విషయం కాబట్టి చెప్పాను. నివాళులు అర్పించడం కూడా మనకి ఉంది. మీరు తెలుగులో ఇందాక మాట చెప్పారు, మనకి పోయిన వాళ్ళ గురించి చెప్పే గట్స్ కాస్త తక్కువ అని. అది బహుశా అది ధైర్యం లేకపోవడం కన్నా కూడా ఇందాక సుధీమణి గారు నా మాట చెప్పినట్టుగానే మరణాంతాని వైరాని అని ఒక మాట ఉంది. అంటే ఒక వ్యక్తి మరణిస్తే వాడితో ఉన్న ద్వేషం కూడా మనకి ఇంకా కంప్లీట్గా పోవాలి అని. అందుకోసం ఇంకా పోయిన వాళ్ళ గురించి మనకి చెడుగా చెప్పడం అనే లక్షణం లేదు. ఇంకా ఇందాక మెన్షన్ చేశారు వరలక్ష్మి త్రిశతి, ఇట్లాంటివన్నీ ఉన్నాయి. జీవశ్రాద్ధం గురించి కూడా చెప్పారు. అంటే మీరు ఎలిజీ అన్న రైటింగ్లో ఉన్న పాటనే మన వాళ్ళు కర్మ ద్వారా కూడా చెప్పారు. జీవశ్రాద్ధం, ఘటశ్రాద్ధం అని పెట్టుకుంటారు. అంటే ఇది ఒక రకంగా బిలీఫ్కి సంబంధించింది. అంటే పోయిన తర్వాత ఈ బతికున్న వాళ్ళు చేస్తారా లేదా అని చెప్పి ఒక అపనమ్మకంతోనో లేకపోతే ఎందుకో కానీ మొత్తం మీద జీవశ్రాద్ధం అని పెడతారు. ఇది కూడా బతికున్నప్పుడు చేసుకునే అపరకర్మలు లాంటివే. మొత్తం మీద ఈ అంశం గురించి మీరు చాలా చక్కగా చెప్పారు. మీకు అభినందనలు. నమస్తే. రామ్ గారు చక్కని ఉపన్యాసము. ఒకటి, ఈ సబ్జెక్ట్ కోసం ఇవాళ మాట్లాడటం కోసం అని కాకుండా మీ మనసులో ఉన్న ఆలోచన ఇప్పుడు ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం 10-20 ఏళ్ళలో 25 ఏళ్లలో వచ్చినటువంటి క్రమంగా డెవలప్ అవుతూ వచ్చినట్లు అర్థమవుతుంది వింటుంటేనే. ఎందుకంటే సబ్జెక్ట్ కోసం ఇవాళ లెక్చర్ కోసం చెప్తే అది వేరు. బట్ ది వే యూ హ్యావ్ ఎక్స్ప్రెస్డ్ ఆల్సో
క్లియర్లీ బ్రింగ్స్ అవుట్ అనమాట. ఇది గ్రాడ్యువల్గా ఆలోచనలు ఇవన్నీ ఎట్లా క్రమంగా మారుతూ రూపుదిద్దుకుంటూ వచ్చినాయి, ఆ క్రమ పరిణామం తెలిసింది, చాలా సంతోషము. అట్లాగే అనాలిసిస్ కూడా బాగుంది. ఏది కన్నడం వాళ్ళు, అరబ్ వాళ్ళు వీటి దగ్గర ఎట్లా ఉంటుంది, ఎందుకంటే దట్ రిఫ్లెక్ట్ ద కల్చర్, దట్ రిఫ్లెక్ట్ ద కల్చర్ ఆఫ్ ద పర్టికులర్ పీపుల్ అనమాట. అందుకని అది కూడా చాలా బాగా చెప్పారు. యాక్చువల్గా దీనికి నాకు ఒక ఇది గుర్తొచ్చింది. రామాయణంలో వాలి చనిపోయి అక్కడ పడుంటాడు యుద్ధరంగంలో. అప్పుడు వరుస పెట్టి ఫస్ట్ తార వచ్చి గురించి నువ్వు ఇట్లాంటి వాడి నువ్వంటే అందరూ ఇదైపోయారు, అందరు పారిపోయారు, అందరూ యుద్ధంలో పడిపోయారు, అటువంటి వాడు అంటూ కీర్తిస్తుంది. తర్వాత ఈయన వస్తాడు, సుగ్రీవుడు వస్తాడు. సుగ్రీవుడు వచ్చి మా అన్నయ్య ఎంత మంచివాడు, ఎంత ఇదైన వాడు అని చెప్పి అక్కడ చాలా వివరిస్తాడు అనమాట. నేనే తప్పు చేశాను, ఆయన నన్ను చంపకుండా వదిలేశాడు, నేను ఆయన చావుకు కారణమయ్యానని చెప్పి సుగ్రీవుడు ఒక అనదర్ యాంగిల్. మళ్ళీ హనుమంతుడు వచ్చి చెప్తాడు, హనుమంతుడు వచ్చి ఇది అట్లా వచ్చింది ఇవన్నీ కూడా చెప్తాడు. చివరికి రాముడు వచ్చి చెప్తాడు, ఇట్లాంటి వాడు వీరమరణం పొందాడు అని చెప్పి చెప్తాడు. సో ఈ రకంగా నాలుగు విధాలుగా ఆయన ఇచ్చేయడం మనకు అక్కడ దీంట్లోనే కనపడుతుంది. ఇంకా మీరు అన్నట్లు దీని కింద యువలజీలో మీకు ఏమిటి వస్తుంది, పొగడటం కూడా ఉంటుంది ఒకటి. రెండోది బతికున్నప్పుడు కూడా ఉండడం. ఎలిజీలో పోయినాక కాబట్టి ఆ పోయిన దానికి మనకి చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఇప్పుడు రతి విలాపం అని చెప్పి కాళిదాసు చాలా ఫేమస్. కుమార సంభవంలో రతి దేవి మన్మథుడు బాగా దగ్ధం అయిపోతే రతి వచ్చి బాధపడటం. అట్లాగే ఇంకా అనేక ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. సో బాగుంది, చక్కటి ఇది. ఒకటేంటంటే రామ్ గారిని నేను ఆల్మోస్ట్ గత 5 సంవత్సరాల నుంచి చూస్తున్నాను, పరిచయం ఇది ఉంది. ద గ్రాడ్యువల్ డెవలప్మెంట్ ఇన్ ఈజ్ ఎక్స్ప్రెషన్ అండ్ ఈజ్ ఫీల్ ఇది అనమాట. రైటింగ్ కానీ చాలా చక్కగా ఉందండి, చాలా సంతోషం. ఓకే, ఆల్ ది బెస్ట్ రామ్ గారు. ఇక్కడ మనకి తెలంగాణ ఏరియాలో ఎవరన్నా పోతే ప్రత్యేకించి ఒక బృందం ఉంటారండి, వచ్చి పాటలు రూపంలో వాళ్ళని గురించి పాడి బలగం సినిమాలో ఆఖరిలో పాట, అది బలగం సినిమాలో కూడా చూపించాడు. నేను కూడా వాళ్ళ ఇంట్లో ఒకరు చనిపోతే చూశాను, ఫస్ట్ టైం అన్నమాట. ఇదే పిచ్చకుంట్ల అనే ఒక కమ్యూనిటీ ఉంటుందండి తెలంగాణలో. పిచ్చకుంట్ల అంటే వాళ్ళు ప్రత్యేకంగా ఇలా పాటలు పాడడానికే వస్తారు, ఎవరు చనిపోయినప్పుడు వస్తారు. అది అలాగే రుడాలి, అలాగే ఒగ్గు కథ అని ఒకటి ఉంటుంది. ఒగ్గు కథ అని తెలంగాణ జానపద సాహిత్యంలో ఒకటి ఉంటుంది, ఒగ్గు కథ అని. ఇది తెలంగాణలో ఉంది, రాయలసీమలో ఉంది. ఒగ్గు కథ కూడా ఏంటంటే వాళ్ళ కమ్యూనిటీ లీడర్ని గురించి, వాళ్ళ చరిత్రల గురించి చాలా విస్తృతంగా పొగుడుతూ రాసేటువంటి పాటలు. 1.5 hours 2 hours సాగుతుంది ఒగ్గు కథ అనేది. ఒక్కోసారి మిడ్ నైట్ మొదలు పెడితే తెల్లారుజాము దాకా అవుతుంది. ఇవన్నీ కూడా ఏంటంటే ఆ పర్టికులర్ వ్యక్తుల గురించి, వాళ్ళ కమ్యూనిటీలో ఉన్నటువంటి వీరుల గురించి కానీ, అలాగే తెలంగాణలో ఒక పదం వీరగల్లులు అని ఒక పదం ఉంటుంది. వాళ్ళు కూడా యోధులు అనమాట, యుద్ధాలలో చనిపోయిన వాళ్ళు. వాళ్ళ గురించి చెప్పేటువంటి గాథలు కూడా ఉంటాయి. అయితే ఇక్కడ రాము యూలజీ అండ్ ఎలిజీని కొంత మధ్యలో మిక్సప్ చేశారు. దే హ్యావ్ డిఫరెంట్ పర్పసెస్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ శ్రీశ్రీ రాసినటువంటి కొంపెల జనార్దన్ రావు మీద రాసింది, అది ఖచ్చితమైనటువంటి ఎలిజీ మాత్రమే, అందులో యూలజీ ఏమీ లేదు, అందులో పొగడ్త ఏమీ లేదు, అది ఒక ఎలిజీ. అట్లాగే నెహ్రూ చనిపోయినప్పుడు బాలగంగాధర్ తిలక్ కూడా ప్రిన్స్ డార్లింగ్ ఆఫ్ ది మిలియన్స్ వెళ్ళిపోయాడు అని ఒక అద్భుతమైనటువంటి ఎలిజీ రాస్తాడు. ఇక మనకు లెనిన్ అనేటువంటి ఒక ఎలిజీ మనకు తెలుసు, మైకోవిస్కీ రాసింది. అలాగే వాల్ట్ విట్మెన్ లింకన్ చనిపోయినప్పుడు క్యాప్టెన్ ఓ క్యాప్టెన్ అని అది మీరు చెప్పినట్టుగా బోత్ యూలజీ అండ్ ఎలిజీ అవుతుంది, రెండు కూడా క్యాప్టెన్ ఓ క్యాప్టెన్ అనేది. అట్లా రకరకాల అంటే టెనర్స్ ఉన్నాయి దీంట్లో, బట్ డెఫినెట్ గా యూలజీ అండ్ ఎలిజీ హ్యాస్ టు బి సెపరేటెడ్. తర్వాత ఇంకోటి ఏంటంటే మోస్ట్ ఆఫ్ ది బయోగ్రఫీస్ రిటర్న్ ఇన్ ఇండియా ఆర్ హ్యాగియోగ్రఫీస్, అంటే దే ఆర్ నాట్ బయోగ్రఫీస్, కేవలం పొగడ్తలే ఉంటాయి. దాంట్లో ఒక విశ్లేషణాత్మకమైనటువంటి విమర్శనాత్మకమైనటువంటి ఆలోచన ధోరణే ఉండదు. సో దాన్ని హ్యాగియోగ్రఫీ అంటాం మనం, అంటే ఉట్టిగా ప్రీతంగా పొగిడేయడం హీరోని. ఈ హ్యాగియోగ్రఫీ కూడా ఈ యూలజీ అనేటువంటి పార్ట్, ఆ సబ్జెక్ట్ మ్యాటర్ లోంచి వచ్చినటువంటి కాన్సెప్ట్. సో విత్ దీస్ ఫ్యూ ఇంట్రడక్షన్స్ అండ్ మనకు తెలుగులో స్తోత్రము అనే ఒకటి మాట ఉంటుంది. అంటే ఉదాహరణకి కథ చెప్తారు, మన నరసింహస్వామి అవతారం అంతా ఎండ్ అయిపోయి హిరణ్యకశిపుని చంపేసిన తర్వాత ఆయన ఎట్టి పరిస్థితుల్లో నార్మల్సీకి రాకపోతాడు.
ఎట్టి బదులు రాకపోతే అందరూ వస్తారు, దేవతలు వస్తారు, చివరికి లక్ష్మీదేవిని కూడా పిలిపిస్తారు, అయినా సరే ఆయన నార్మల్కి రాడు. అప్పుడు మళ్ళీ ప్రహ్లాదుని అడుగుతారు, బాబు నీ వల్ల సృష్టి అయినటువంటి ఆకారం ఇది, నీవే దీన్ని మళ్ళీ నార్మల్సీకి పట్టరాని. అప్పుడు నృసింహ స్తోత్రం అనేది చెప్తానని చెప్పి అంటారు కథ ఒకటి. సో అలాగా యూలజీ అంటే పొగడ్తా అనేది చాలా వైలెంట్ సిచ్యువేషన్స్ లో కూడా నార్మల్సీని తీసుకురావడానికి ఉపయోగపడుతుంది అనేటువంటి ఒక కాన్సెప్ట్ కూడా లిటరేచర్ లో ఉంది. సో థ్యాంక్ యూ రామ్, థ్యాంక్ యూ. సార్ నేను ఒక మాట చెప్తాను. ప్లీజ్ అమ్మా. సుహాసిని సార్, నేను ఒక మాట చెప్తాను. మాట్లాడండి. నేను మొత్తం స్పీచ్ వెళ్ళలేదు, కానీ ఆ టాపిక్ విన్నాక చివరిలో అయినా క్యాచప్ చేయాలని ప్రయత్నించి కొద్దిగా వరకు వినగలిగాను, లాస్ట్ 1/4. ఇవాళ గద్దర్ పాటలన్నీ యూలజీ కింద ఎగ్జాంపుల్ గా చెప్పుకోవచ్చు అనుకుంటా. అమరవీరుల త్యాగాలను గురించి, లేకపోతే ఆ పొగడ్త అనేది ఒక వ్యక్తిని గాని, ఒక ఉద్యమాన్ని గాని, ఒక బంధాన్ని గాని పొగుడుతూ ఆయన రాసిన పాటల్ని ఇక్కడ ఒకసారి గుర్తు చేద్దాం అనిపిస్తుంది. అలాగే మీరు అన్నట్టు ఒగ్గు కథలు, లేకపోతే చాలా జానపద కళారూపాల్లో ఈ అమరవీరుల గురించి, లేదా కుటుంబ సభ్యులు చనిపోయినప్పుడు పాడడం అనేది మనం జానపదాల నుంచి గమనించవచ్చు. ఈ 2 అంశాలు గుర్తు చేద్దాం అనుకున్నాను. థ్యాంక్ యూ అండి సుహాస్ గారు, థ్యాంక్ యూ. చాలా చక్కగా చెప్పారు సార్. ఒక్క వర్డ్ తీసుకుని దాన్ని అంత డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం బాగుంది. నైస్. ఒక ప్రక్రియగా పదాన్ని చెప్పడం, దాని మీద గంట సేపు చెప్పడం బాగుంది. అమీర్ బాషా గారు. ఇంకెవరిని మాట్లాడతారండి? మనము ఎవరు మాట్లాడకపోతే విల్ గో ఫర్ క్విక్ ఎండ్ ఆఫ్ ది సెషన్, ఎందుకంటే వి టేక్ రెస్ట్. హలో సార్, నేను మాట్లాడుతున్నానండి. నమస్కారం అండి అందరికీను. నాకు చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ ఇది. ఒక విధంగా చూస్తే ఐ డోంట్ నో వై మన ఎక్కువ మంది దీనికి ఎక్స్పోజర్ లేకపోవటం అనేది నాకు కొంచెం వింతగా అనిపించింది. ఎందుకంటే దిస్ ఈజ్ ఆల్సో ఏ లిటరరీ ఫామ్. ప్రకృతిని వర్ణించడం అయినా, సంఘాన్ని విమర్శించడం అయినా, అలాగే ఈ యూలజీ కూడాను ఒక లిటరరీ ఫామ్. ఉదాహరణలు తెలుగులో కూడా ఉన్నాయి. ఉదాహరణకి ఎన్ఆర్ తపస్వి గారు జన్మదిన శుభాకాంక్షలతో లిరికల్గా పోయిటరీగా రాశారు. అలాగే మనుషులు పోయినప్పుడు కొన్ని కూడా ఆయన రాశారు. ఓకే. ఇంకో విధంగానేమో మన సొసైటీలో ఒక సిస్టమేటిక్గా అనేది కాకుండా ఇన్ఫార్మల్గా, ఇందాక లక్ష్మీ నాగేశ్వర గారు అన్నట్టుగాను రుడాలి, ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాలో హైరిడ్ వేపర్స్ అండ్ ద ఇండియన్ ఎక్స్ప్రెషన్స్ ఇన్ ది లాస్ ఆఫ్ ఎ లవ్డ్ వన్ వైల్ క్రయింగ్ ఇన్సెసెంట్లీ. People express the qualities of the departed as well. As we know, achievements, affections are also mentioned as part of the crying ritual. అంటే ఇదంతానే నడిచిపోతూ ఉంటుంది ఆ ప్రాసెస్లో. అంటే యాక్చువల్లీ అంత్యక్రియలు జరుగుతున్నప్పుడే జనరల్గా దే డూ దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్. ఇక వెస్ట్రన్ కంట్రీస్లో రామ్ గారు చెప్పినట్టు దట్ ఈస్ ఎక్సలెంట్ ఇంట్రెస్టింగ్ ఏరియా. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు సెలబ్రేషన్ ఆఫ్ లైఫ్ అని చెప్పి ఒక రెస్టారెంట్లో కానీ చర్చిలో కానీ కాంగ్రిగేట్ అయ్యి ఫోటోలు పెట్టి వాళ్ళ గురించి మాట్లాడి, కొంతమంది చదువుతారు, తర్వాత డిన్నర్ కానీ లంచ్ కానీ తీసుకోవటం అట్లా అవుతుంది. ఇంకొక ఇంట్రెస్టింగ్ థింగ్ టు మీ, సమ్ కామన్ థింగ్ విత్ రామ్ గారు, మా అమ్మ చనిపోయినప్పుడు ఐ వాజ్ ఇన్ ఇండియా. నేను వచ్చిన 2వ రోజున చనిపోయింది ఆమె. అయితే ఆ రాత్రి 3 గంటలకి రాత్రి ఐ జస్ట్ స్టార్టెడ్ రైటింగ్ ఆమె క్వాలిటీస్ గురించి, ఆమె మెమరీస్ గురించి. ఉదాహరణకి అలాగే మా కజిన్ అమెరికాలో చనిపోయాడు. హీ మ్యారీడ్ అయిన అమెరికన్ లేడీ. వాళ్ళ ప్రాసెస్ ప్రకారం చేస్తున్నారు కదా.
So they asked me to write eulogy about him. ఇట్లా నాకున్న ఎక్స్పోజర్తో ఐ థాట్ దిస్ ఈస్ అన్ ఎక్సలెంట్ ఏరియా ఆఫ్ లిటరరీ ఫామ్. మనం లిటరేచర్లో కూడా చదువుకుంటే ఎలిజీ యూలజీ అని అన్నట్టుగా బైరన్ రాసింది, కానీ షెల్లీ, మిల్టన్, చాలా ఎక్స్పోజర్ మనకి దొరుకుతుంది. ఎనీవే, థ్యాంక్ యూ సో మచ్. ఇట్ ఈస్ ఇంట్రెస్టింగ్. ఐ విల్ కంటిన్యూ టు learn about this and practice. Thank you. థ్యాంక్ యూ సార్. ఇంకెవరన్నా ప్రకాష్ గారు. మాట్లాడతారండి? ఇంకెవరన్నా మాట్లాడతారు? లేకపోతే ఇంకా ఐ గో ఫర్ జయరామ్జీకి ఎక్సలెంట్ నేరేటివ్, చాలా బాగుంది సార్. చాలా హై ఆర్డర్లో చెప్పారు, జీవించారు. నైస్, ఏమాత్రం నటించలేదంటావా? అంటే ఇందాక సార్ చెప్పారు చూడు, ఒకళ్ళు ఎవరో చెప్పారు, అది లెక్చర్ కోసం చూసుకుని వచ్చి చెప్పినట్టుగా కాకుండా ఇంటర్నల్ గా డెవలప్ అయి వచ్చిన ఇది ఓవర్ ఏ టైం ఆలోచనల్ని ఒక చోట పెట్టి చెప్పి బాగుంది. అది రిఫ్లెక్ట్ అయింది క్లియర్ గా. అందుకనే అంటున్నా నేరేటివ్ చాలా ఎక్సలెంట్ గా ఉంది. కీప్ ఇట్ అప్ రామ్జీ. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. చాలా మంచి విషయాలు చెప్పారు. ముఖ్యంగా నానమ్మ గురించి అనగానే నాకు మా నాన్నమ్మ జ్ఞాపకం వచ్చింది. ఎల్లుండే 8వ తారీఖే మా నాన్నమ్మ తిది చిన్న వాళ్ళు పెట్టారు. అయితే మా నాన్నమ్మ ఏమంటే తల్లిని అర్పించిన తల్లి నాన్నమ్మ. నాకు కానీ ఆడపిల్ల ఏం చేయకూడదు, ఇప్పుడు మా నాన్న కూడా లేరు కదా, ఆడపిల్ల ఏం చేయకూడదు, నువ్వేం చేయొద్దు అంటున్నారు. కానీ నేను మా నాన్న వెళ్ళిపోయినా కూడా మా నాన్నమ్మ పేరుతో ముత్తైదు ఒక తాంబూలం ఇస్తూనే ఉన్నాను. రేపు కూడా ఎల్లుండి కూడా ఇస్తాను. చాలా బాగుంది మీ స్పీచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. శాంసంగ్ అని ఉన్నారు. ఒక్క నిమిషం మాట్లాడచ్చు సార్? యా గో హెడ్ సార్. ఈ రోజు రామ్ గారు ఇచ్చినటువంటి స్పీచ్ తోనే నాకు జియాలజీని ఇంత 1 అవర్ మీరు చెప్పారు, చాలా బాగా ఉంది సార్. అలాగే ఎలిజీ గురించి కూడా మెన్షన్ చేశారు. అలాగే దాని యొక్క స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, అది ఎట్లా వస్తుంది, ఎట్లా క్రియేట్ అవుతుంది, వివిధ సాహిత్యకారులు ఏ విధంగా ఉపయోగించారని చెప్పారు. అయితే నేను కొంత నిజ జీవితంలోకి వచ్చినప్పుడు మనకు కనపడుతుంటుంది సార్, అక్కడక్కడ ఏది చనిపోయిన తర్వాత ఈ శోకం అనేది ఉంటుంది సార్. తెలంగాణలో ఎక్కువగా శోకం అని అంటారు, దాన్ని శోకం అంటారు. ఇది పొలిటికల్ లాంగ్వేజ్. శోకం పెట్టినాం అంటారు. యాక్చువల్గా శోకం అది. ఈ శోకం పెట్టడం అంటే ఏంటంటే వాళ్ళు చనిపోయిన వాళ్ళ గురించి ప్రేజ్ చేస్తూ వాళ్ళు ఏడుస్తారు అన్నట్టు. అంటే ఏడుస్తూనే ప్రేజ్ చేస్తూ ఉంటారు. అదొక రకమైనటువంటి ఇంకా కొంత అందులో ఒక రకమైనటువంటి శైలి కూడా ఉంటుంది. ఆ శైలి కూడా మెయింటైన్ చేసే వాళ్ళు ఉన్నారు. సో దాన్ని బట్టి చూస్తే అది కూడా ఒక అంటే ఫోల్క్ లిటరేచర్లో అది భాగం అయిపోయిందేమో అని నేను అనుకుంటున్నాను ఒకటి. ఇక రెండవది సాహిత్యకారులు సూచించిన దానిలో చాలా మంది చెప్పారు, మీరు కూడా. విలియం షేక్స్పియర్ గారు కూడా వారు జూలియస్ సీజర్లో మార్క్ ఆంటోనీ స్పీచ్లో కూడా ఫ్రెండ్స్, రోమన్స్, కంట్రీమెన్, లెండ్ మీ యువర్ ఇయర్స్, ఐ కమ్ టు బరీ సీజర్ నాట్ టు ప్రేజ్ హిమ్ అని అంటాడు. ఇది ఆయన ఎలిజీగా చెప్పొచ్చు. ఈ విధంగా సాహిత్యకారులందరూ కూడా తమకు సంబంధించిన రిలేటివ్స్ కానీ, ఫ్రెండ్స్ కానీ, తమకు ఆత్మీయులు కానీ చనిపోయినప్పుడు వారు స్పందించి రాసినటువంటి కవిత్వం ఉంది. మరి ఈ విషయాలు కూడా మీరు గమనించారు, ఇవన్నీ కూడా చెప్పారు. కాబట్టి మీ అందరికీ మీరు చెప్పినటువంటి విషయం నిజంగా ఇవాళ కొత్తగా అనిపించింది నాకు. ఎందుకంటే ఈ విషయం మీద ఇంత దీర్ఘంగా నేను ఆలోచించలేదు. ఇది వాస్తవానికి ఒక కొత్త సబ్జెక్టుగా రూపొందించవచ్చేమో యాక్చువల్గా ఇది ఒక సాహిత్య ప్రక్రియ ఉందని కూడా మీరు చెప్పారు. సో థ్యాంక్ యూ సార్. అండ్ అందరికీ మరొకసారి నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ.
సో Sir, I think ఐ హోప్ మీరు షార్టర్ రిప్లైకి వెళ్ళొచ్చు. ఎవరన్నా మాట్లాడతారండి? ఫైనల్ కాల్ 1, 2, 3 మా కోర్టులో లాగా మాట్లాడతారా? అంటే హాజిరు హో హాజిరు హో హాజిరు హో అంటాం మరి. ఓకే రామ్, యూ కెన్ గో అహెడ్. విల్ thank you for a lot of కొంచెం support. కొంచెం కొంచెం గట్టిగా మాట్లాడు. ఫస్ట్ నుంచి కూడా మీది లోగా రావడం వల్ల రికార్డింగ్ లో కూడా అదే రావచ్చు తేడా అని నేను భయపడుతున్నాను. Okay, now it's maybe clear, I think so. Right. So, yeah, the thoughts that have been shared, the suggestions that have been made are really good enough, will make me better. First, to admit the very idea that the one single word, how can it take an hour for somebody to come and give a session like this? దానికి ఆన్సర్ కూడా మీలోనే ఇంతకుముందు ఐ థింక్ ముక్తేశ్వరరావు గారు ఇచ్చారు. ఎందుకంటే this is something that's been with him for long, and so he's been thinking about that. అందుకే ఇతను వచ్చి ఇలా చెప్పగలిగాడు ఇవాళ. Yeah, that's it. అది స్ట్రాంగ్ బేస్. ఇలాంటి ఒకటి సాహిత్యంలో ఒకటి ఉంది, ఇలాంటి ఒక ప్రక్రియ ఎందుకోసం వినియోగిస్తారు అని చెప్పి తెలుసుకున్నప్పుడు ఐ ఫౌండ్ దట్స్ అమేజింగ్లీ ఇంట్రెస్టింగ్. అప్పటి నుంచి యాక్చువల్గా నేను నేను రాసే వాటిలన్నిటికన్నా నా ఎలిజిల్ హ్యావ్ బీన్ కన్సిడర్డ్ టు బీ ఎ వెరీ గుడ్ పీస్ ఆఫ్ రైటింగ్స్. అది ఈ మధ్య రాసిన విశ్వనాథ్ మీదైనా, బాలసుబ్రహ్మణ్యం మీదైనా, any known guys that have been keep writing, I think that has been considered. So ఈ మధ్య ఎలెక్స్ నావలని, ఇది అపోజిషన్ లీడర్ రష్యా మీద చనిపోయినప్పుడు నేను ఒక పోయం రాశాను. అసలు ఉద్వేగానికి గురైపోయి అసలు బతికి బట్ట కడతాడు అని అనుకున్న వ్యక్తి చనిపోవడం తట్టుకోలేక రాసి రవికుమార్ గారికి పంచుకుంటా. అండ్ యూ ఆల్సో సెడ్ దట్ ఈ మధ్య కాలంలో నేను చదివిన దశాబ్దంలో ఇంత అద్భుతంగా ఎవరు రాయలేదు ఇట్లా పొయిటిక్ గానే అన్నారు. బట్ దట్ ఆల్ టుక్ మీ లెస్ దాన్ 5 minutes టు రైట్ ఇట్. సో దాని స్ట్రక్చర్ ఏంటి, ఎలా వస్తుంది అనుకోండి నేను ఆలోచించలేదు. దట్ వాజ్ జస్ట్ అ ఫ్రీ ఫ్లో ఆఫ్ థాట్. అండ్ బాల్మోహన్ దాస్ గారు కమింగ్ టుడే ఇస్ రియలీ గుడ్ రిలీవింగ్ వన్. ఎందుకంటే he comes, makes his scribbling notes a very valuable asset to any session he comes in. And ivaala he suggested me to do a PhD on this, and I think that's a high value suggestion that I take it from here. I can't exactly say, but it's a very interesting encouragement today I find here. And నేను రాసిన వాటికి, నేను చెప్పిన దీనికి సంథింగ్, సో దెర్ ఈస్ అన్ అబ్స్ట్రాక్ట్నెస్ ఇన్ ఇట్. అసలు అబ్స్ట్రాక్ట్నెస్ కనుక లేదంటే నేను రామ్గా నేను లేను. బికాస్ నేను ఏది అందరికి అర్థమయ్యేటట్టు ఏ రోజు చెప్పినట్టు చరిత్రే లేదు నాకు. సో నేను చెప్పేది చెప్తాను, అర్థమయ్యే వాళ్ళకి అర్థమవుతుంది, అర్థం కాని వాళ్ళకి అర్థం కాకపోతుంది అన్న ఒక ఆడియన్స్ని నేను క్రియేట్ చేసుకుంటూ వచ్చాను. నేను అంటే ఇంతకుముందు పతంజలి గారు కూడా 5 ఏళ్లలో నేను ఈ వ్యక్తిని చూస్తున్నాను, గత 10 ఏళ్ళగా పరిచయము, బట్ 5 years he has grown something. అంటే ఇతను చెప్పేది నాకు అర్థమయ్యే స్థాయికి ఆయన వచ్చారు. అంటే ఐఎమ్ ఎ టెస్ట్ టు ద ఆడియన్స్. ఇట్ ఈస్ నాట్ టు ప్రూవ్ మై ప్రొఫిషియన్సీ హియర్. సారీ, దట్స్ ది థాట్ ఆఫ్ ఇట్. సో లైటర్ వేలో ప్రజెంట్ చేద్దామని అనుకున్నాను. సో అండ్ to reflect a couple of things, my very యాక్చువల్గా మార్క్ యాంటోనీ రోల్ నేను దాదాపు ఒక 5-6 times స్కూల్లో ప్లే చేసి ఉన్నాను. సో ది ఎంటైర్ థియేట్రికల్ వర్సెస్ ఆఫ్ ఫ్రెండ్స్, రోమన్స్, కంట్రీమెన్ అన్నది నేను చెబితే వన్స్ మోర్ వచ్చేది. అది ఎంత వన్స్ మోర్ వచ్చేది అంటే డ్రామాలో ముందు నా వన్స్ మోర్ ఫినిష్ చేసిన తర్వాత డ్రామాని కంప్లీట్ చేయమనేవాళ్ళు అనమాట. సో ఈ ప్రాబ్లం తట్టుకోలేక నా రోల్ తీసేశారు రన్ వద్దు అని. అంత ఇంట్రెస్టింగ్గా ఉండేది నాకు కూడా. దాట్స్ వన్ థింగ్ ఐ రిమెంబర్. 2, నేను మా ఫాదర్ మీద రాసిన పీస్కి అసలు నేను తెలుగు రాయగలుగుతానని అప్పుడప్పుడు అందరికీ తెలిసి వచ్చింది, చుట్టుపక్కల వాళ్ళకి. సో అది ఆ పెయిన్ నుంచి వచ్చిన లాంగ్వేజ్ అది. సో భయపడి రాశానేమో కూడా తెలియదు నాకు ఆ రాత్రి. ఐ డోంట్ నో వాట్ ఇట్ వాస్, బట్ దట్స్ వాట్ హ్యాపెన్. అందులో నేను ఎక్కడ కానీ, అంటే నేను అక్కడ ఫస్ట్, సెకండ్, థర్డ్ పర్సన్స్ కాకుండా ఒక 4th person అన్న అనాలజీని, పర్స్పెక్టివ్ని ప్రజెంట్ చేసినాను అన్నట్టుగా వచ్చిందనమాట. అదేంటి అంటే నేను రాసినది ఎలా ఉంది అంటే, ఆ ప్రొసెషన్ 4:30కి రిచువల్స్ మొదలై ఈవినింగ్ 4:30కి మొదలై అక్కడ
అక్కడికి తీసుకెళ్ళిన వరకు ఫైనల్గా ది పైర్ ఇస్ సెట్ అన్నీ అయిపోయిన తర్వాత వరకు నేను రాశాను అనమాట. ఈ ప్రాసెస్లో నేను ఎక్కడ ఏడవలేదు. అంటే బహుశా ఏడకపోవడానికి కారణం ఏంటో నాకు తెలియదు, ఇప్పటివరకు ఇంకా ఏడవలేదు. సో ఈ ప్రాసెస్ ఇలా 2 hours 2.5 hours ఆఫ్ రిచువల్ ప్రాసెస్లో నేను అసలు ఈయన్ని ఎవరు ఎలా చూస్తుంటారు, అసలు ఈ తర్వాత ఈయన ఎలా తను చూసుకుంటాడు, అంటే వన్స్ ఈ పాస్డ్ అవే హౌ విల్ హీ టేక్ కేర్ ఆఫ్ హిమ్సెల్ఫ్, అసలు ప్రాసెస్ ఏంటి అని స్పీకర్ దగ్గర పెట్టుకోండి. అలా ఫిలాసఫికల్గా ఆలోచించడం మూలాన ఏమో అది దారిలో వెడుతున్న వాహనం, ఈ వైకుంఠ వాహనం ఏదైతే ఉంటుందో దాన్ని ఎలా జనాలు చూస్తున్నారు, ఒక్కొక్కరు చూసిన వాళ్ళు ఎలాంటి యాక్ట్స్ చేస్తున్నారు. అంటే ఒక ఇద్దరు ఫ్రెండ్స్ కలిసి ఏదో పండు తింటున్నారు, కానీ ఇది పాస్ అవుతుంది అని చెప్పి చూసి తింటున్న దాన్ని వెనక దాచిపెట్టుకున్నారు అనమాట. అంటే ఐ ఐ నెవర్ దట్స్ ఎ సైన్ ఆఫ్ రెస్పెక్ట్ ఇన్ స్మాల్ టౌన్స్. అంటే అలా ఒక వ్యక్తి చనిపోయాడు, హీస్ పాసింగ్ అవే అని. అలా రోడ్డు దాటిచ్చేదానికి సిద్ధమవుతున్న ఒక తండ్రి ఒక పెద్ద ఆయన్ని వాళ్ళ అబ్బాయి రోడ్డు క్రాస్ చేస్తుంటే ఈ మరి వెళ్తోంది అని చెప్పినట్టుగా అనిపించింది నాకు. అతను అవునా అని చెప్పి ఆగి నమస్కారం పెట్టుకున్నాడు. ఐ ఫౌండ్ వెరీ స్ట్రేంజ్. అలా ఈ శ్మశానం దగ్గరికి వెళ్తున్న దగ్గర మా ఊర్లో ఎక్కువ మంది ముస్లిమ్స్ ఉంటారనమాట. అక్కడ ఒక ఇంటి అరుగు చుట్టూ ఒక 4-5 మంది భూమలు కూర్చొని మాట్లాడుకుంటున్నారు. ఈ వెహికల్ని చూడంగానే వాళ్ళందరూ ఆపేసి ఆ నెత్తి మీద పరదా వేసుకున్నారు అనమాట. ఒక సింబల్ ఆఫ్ రెస్పెక్ట్. ఒక సడన్గా వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్న వ్యవహారంగా ఏం మాట్లాడుకుంటున్నారో తెలియదు, కానీ అలా చేయటం నాకు ఐ ఫెల్ట్ అరే అసలు ఈయన ఎవరో తెలియదురా వీళ్ళకి, హౌ డిడ్ దే డూ దట్ అన్న ఒకటి. రెండవది ఆ, ఆ, అక్కడ కోతులు ఇల్లు దాటుతూ వెళ్తున్నాయి అన్నమాట. ఇల్లు దాటుతూ వెళ్తున్న కోతులు ఈ వెహికల్ సౌండ్ విని మొదటి కోతి ఆగిపోయింది, పెద్ద కోతి ఆగిపోయింది. అది ఆగిపోతే వెనకలో ఉన్న కోతులన్నీ ఒకసారిగా ఒకటినొకటి గుద్దుకున్నాయి అనమాట, గుద్దుకొని ఆగిపోయాయి. అంటే ఇవన్నీ నా పార్ట్ ఆఫ్ మై అబ్జర్వేషన్. నేను యాక్చువల్గా నన్ను నాన్నని చూడటం లేదు. సో ఇవన్నీ చూస్తున్నప్పుడు ఆ కోతులన్నీ ఒకసారి ఆగి ఎందుకు గుద్దుకున్నాయో తెలియక ముందు దాన్ని ప్రతి ఒక్కటి చూసాయి. సో ఆ ముందు నిలిచిపోయిండేది ఏం చెప్పిందో తెలియదు. దే ఆల్ స్టూడ్ ఫర్ ఎ వైల్ దేర్. మా వెహికల్ పాస్ అయిన తర్వాత వాళ్ళు కదిలే. ఐ ఫౌండ్ దట్ వెరీ ఇంట్రెస్టింగ్ వన్. అండ్ మేము అక్కడికి చాలా శబ్దం చేసుకుంటూ వెళ్ళిన వెహికల్ శ్మశానంలోకి వెళ్ళిన తర్వాత ఆఫ్ చేశాడు. అసలు ఒక నిశ్శబ్దం ఆ శ్మశానంలో ఆ సాయంకాలం అసలు భరించలేనంత ఇది క్రియేట్ చేసింది అనమాట. కానీ ఏం భయపడాల్సిన అవసరం లేదు అని చెప్పి ఒక ఒక కాకో ఒక పిచ్చుకో వచ్చి వాలింది అక్కడ. అంటే ఇట్స్ సమ్ కైండ్ ఆఫ్ ఐ ఫెల్ట్ సంబడి హ్యాస్ కమ్ టు సే ఓకే నో ప్రాబ్లం, ఈ సైలెన్స్ ఏం లేదు అని ఆ కిచ్ 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 అని చెప్పి అని పలికింది అనమాట. సో ఐ థాట్ ఇట్లాంటివన్నీ గమనిస్తూ రాశాను. సో సంబడి బ్రాట్ దిస్ పర్టికులర్ కైండ్ ఆఫ్ థింగ్. అండ్ సెకండ్ వన్ ఐ రోట్ వెరీ పర్సనల్ టు మీ. అంటే పాతికేళ్ళ రిమెంబరెన్స్ కింద మా మిత్రుడు జిలాన్ భాషా అని అతను చనిపోయిన తర్వాత ఆ తర్వాత నేను ఫ్రెండ్షిప్ చేయలేదు ఎవరికి. ఐ కెనాట్ కాల్ సంబడి యాజ్ ది జనరల్ డెఫినేషన్ ఆఫ్ ఎ ఫ్రెండ్షిప్. అలాంటిది నేను చేయలేకపోయాను. వాడు అలా అదేమది అలా వెళ్ళిపోయాడు అంతే. ఆ కథకి టైటిల్ ఏం పెట్టుకున్నానంటే సాయంకాలంకి వస్తానన్నాడు అని చెప్పి పెట్టాను. ఆ సాయంకాలం రాలేదు, వాడు 25 ఏళ్ళు అయింది ఇంకా రాలేదు. అంటే ఇది దాని ఏమనొచ్చు, ది ఫ్రెండ్ ఇన్ మీ డిడ్ నాట్ గ్రో మోర్ దెన్ దట్. అక్కడికి ఆగిపోయాడు. సో అవి చెబుతూ అవి 2 పీసులు రాస్తున్నాను. సో పాసిబుల్ సమ్ టైమ్ నేను డెఫినెట్గా మీకు వాట్సాప్ షేర్ చేస్తాను. జస్ట్ గో అట్. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్ టు దిస్. దిస్ హెస్ బీన్ ఎ లాంగ్, ఎలా చెప్పగలుగుతానా అన్న భయం నాకు ఈ టాపిక్ మీద చాలా ఉండింది. ఎందుకంటే ఇక్కడ చదివినందు వాళ్ళ సాహిత్యం నేను చదవలేదు. నాదంతా ఇన్స్టంట్ ఎక్స్పీరియన్సెస్ కింద పెరుగుతూ వచ్చిన వాడిని. నాకు పెద్ద ప్రొఫెషనల్ బ్యాక్గ్రౌండ్ ఇన్ లిటరేచర్ లేదు. అసలు అవి నేను అంత ఎక్స్పోజర్ కాలేదు నేను వాటికి. సో దిస్ ఇస్ వాట్ ఇట్ ఈస్. థ్యాంక్స్ ఫర్ బీయింగ్ టుడే, sharing me, and I think everybody surprised with the time that I took
యాక్చువల్గా నేను చాలా కట్ డౌన్ చేసుకొని 1.5 పేజ్కి అన్ని రాసి పెట్టుకున్నాను. యూజువల్ నోట్స్ అయితే ఈజ్ టు అరౌండ్ 7 pages ఉంది నా దగ్గర. సో థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ దిస్ ఈవినింగ్ స్పేరింగ్ యువర్ టైం. థ్యాంక్ యూ అండి రవికుమార్ గారు. థ్యాంక్ యూ. So once again, thank you, Ram Kishore, and then thank you all for your wonderful participation. దీన్ని కొంత డెవలప్ చేయండి, ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఏరియా కిందకి ఆలోచించండి. హౌ యూలాజీ హ్యాస్ బికమ్ a separate genre of literature. So it's a wonderful contribution from you, Ram, towards literature. If you can further expand this area. So thank you very much. Thank you all. It is now 7:55. We are closing the session, and we look forward for another wonderful Friday. Thank you. Thank you.